ఇండియన్ ఎకానమీ ప్రపంచం మొత్తానికి 32% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. పక్కవాడు దాన్ని వినియోగించుకుంటాడు అనమాట. కాపీ పేస్ట్. దీన్ని ఏమంటారు? సోనికి చిడి అంటారు, అంటే గోల్డెన్ బర్డ్ అంటారు. ఇప్పుడు ఎంత మంది దోచుకున్నారు తెలుసా మన దగ్గర? మొఘల్స్ దోచుకున్నారు, డచ్లు, అరబులు, పోర్చుగీస్ దోచుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. మనని పేదోళ్ళు అన్నాడు, పేదో దగ్గర కూడా వచ్చి దోచుకుంటాడు. మన దేశంలో ఉన్న ఏ టెంపుల్ కూడా ఏలియన్స్ కట్టిరన్న థియరీ లేదు. అంటే అందరూ శిల్పకారులే కట్టిరంటారు, బట్ ఆ టెంపుల్ మాత్రం ఏలియన్స్ కట్టిరన్న ఒక థియరీ ఉంటుంది. ఎందుకు ఉంటదంటే ఆ టెంపుల్ కి 6 కిలోమీటర్స్ వరకు మట్టి ర్యాంప్ వేసి ఆ స్టోన్ ని దొర్లించుకుంటా తీసుకెళ్లి ఆ మెయిన్ గుడి గోపురం పైన పెట్టిరు అని చెప్పేసి ఒక థియరీ చెప్తారు. థియరీ ఓపెన్ హ్యామర్ ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఆటమ్ బాంబ్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతారు. అయితే ఆ సక్సెస్ అయినప్పుడు ప్రెస్ రిపోర్టర్లు వాళ్ళందరూ వచ్చేసి అడుగుతుంటారు. ఆ సక్సెస్ అయినప్పుడు చాలా మంది ఒక్కొక్కడు అరుస్తుంటాడు, ఒకడు ఏడుస్తుంటాడు, ఒకటి కింద పడి బొర్లుతుంటాడు. అంటే ఆ సక్సెస్ అయిందన్న ఆనందం తట్టుకోలేక ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లీడ్ చేసిన ఓపెన్ హ్యామర్ ఎంత ఆనందంగా ఉండాలి. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అని చెప్తారు. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు? భగవద్గీతలో ఉన్న పేరుటోస్ ఒకటి రిఫర్ చేసి చెప్తారు అనమాట. ప్రపంచం నడిచేదే సూర్యచంద్రుడి మీద కదా. పొద్దున సాయంత్రం అనేది ఎట్లా డిసైడ్ చేస్తాం? మరి సూర్యుడిని చంద్రుడిని అకౌంట్ లో తీసుకుంటే క్యాలెండర్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం? ఆ క్యాలెండర్ లో ఒక నెలలో 31st ఎందుకు ఉంటుంది, 30 ఒక దాంట్లో ఎందుకు ఉంటుంది, 28 days ఎందుకు ఉంటుంది ఎవరు తెలుసు. ఒకరు సంవత్సరం 29 వస్తుంది. ఎవడని బర్త్డే పాపం ఆడవడానికి 29th రోజు పుట్టిండు అనుకో, వాడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బర్త్డే కూడా చేసుకోవడం. కానీ మన క్యాలెండర్ లో అట్లా ఉండదు. నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. సురేష్, మనం పాడ్కాస్ట్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే సెకండ్ టైం మళ్ళీ మనం ఈరోజు ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన సోమ సంపదనతోనే మళ్ళీ సెకండ్ పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ సంపదన అన్న. నమస్కారం. నమస్తే. మళ్ళీ మాకు సెకండ్ టైం ఆపర్చునిటీ ఇచ్చారు పాడ్కాస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మనం లాస్ట్ టైం ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా బ్రీఫ్ గా మనం మాట్లాడాము. చాలా విషయాలు మనం కవర్ చేసాం. ఆల్మోస్ట్ చాలా మంచి రీచ్ వచ్చింది కూడా. సో కామెంట్ లో చాలా మంది కూడా అన్న మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, మళ్ళీ అన్న పిలవండి అని వేరే పాడ్కాస్ట్ కూడా కామెంట్ పెట్టడం జరిగింది. చూసుంటారు మీరు కూడా. సో నాకు కూడా అనిపించింది, మనకు కూడా కొంచెం టైం కుదరక మీకు నాకు కొంచెం ఇట్లా అవ్వడం. సో మొత్తంగా మనకు టైం సెట్ అయింది. మనం ఎట్లా మొదలు పెడదాం అంటే, లాస్ట్ టైం మనం టెంపుల్స్ గురించి చాలా విషయాలు మాట్లాడాం. మొదటి టెంపుల్ గురించి మాట్లాడాం, సన్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం. సో చాలా మంచి దాని కూడా వ్యూవర్స్ కూడా చాలా మంచి ఏమంటారు మనకి రెస్పెక్ట్ వచ్చింది. ప్లస్ దాని గురించి రీచ్ కూడా వచ్చింది చాలా వరకు. మళ్ళీ మనం టెంపుల్ ఇంజనీరింగ్ గురించి, టెంపుల్ మార్వెల్స్ గురించి మనం మాట్లాడాలంటే మనకి ముందు గుర్తొచ్చి తంజావూర్ టెంపుల్ అండ్ అజంతా టెంపుల్, ఎల్లోరా టెంపుల్, అజంతా టెంపుల్. మహారాష్ట్ర చాలా ఫేమస్ అవన్నీ, పెద్ద మార్వెల్స్ అని అంటుంటారు. ఏలియన్స్ వచ్చి కట్టిరా అని అంటుంటారు కొంతవరకు. సో అట్లా ఒకసారి వాటి గురించి మాట్లాడదాం అన్న. మొదట అజంతా టెంపుల్ గురించి మాట్లాడదాం. టెంపుల్ విషయానికి వస్తే మన దేశంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే నేను చెప్పుకుంటూ పోతే మనకు డేస్ తరగవు అనమాట. ప్రతి టెంపుల్ లో కూడా ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, దాని ఇంకా ఏదో ఒక సైన్స్ ఇంజనీరింగ్ మార్వెల్స్ ఉంటాయి. సో అట్లా నువ్వు అన్నట్టు అజంతా ఎల్లోరా కేవ్స్ లో లాట్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, మస్తు టెంపుల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక ప్రత్యేకమైన టెంపుల్ ఏంటంటే కైలాస్ టెంపుల్. ఇప్పుడు మనం అనుకునే ఇంకా ఏలియన్స్ కట్టిరని చెప్తున్నాం కదా, ఇది థియరీ ఉంటది. సో అన్ని థియరీస్. సో ఈ ఏలియన్స్ కట్టిన థియరీ ఎందుకు వచ్చిందంటే, ఆ టెంపుల్ ఒక స్పెషాలిటీ. ఏలియన్స్ అంటే మన దేశంలో ఉన్న ఏ టెంపుల్ కూడా ఏలియన్స్ కట్టిరన్న థియరీ లేదు. అంటే అందరూ శిల్పకారులే కట్టిరంటారు, బట్ ఆ టెంపుల్ మాత్రం ఏలియన్స్ కట్టిరన్న ఒక థియరీ ఉంటుంది. ఎందుకు ఉంటది అంటే, సో ఇప్పుడు మనము నార్మల్ గా తీసుకుంటే, ఏదైనా టెంపుల్ తీసుకుంటే టెంపుల్ ఎట్లా కడతారు? ఒక కొండ నుంచో ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చి దాన్ని చెక్కి శిల్పాల్లాగా చేసి ఒక టెంపుల్ ని ఒక్కొక్క బ్లాక్ పెట్టుకుంటా ఒక టెంపుల్ అనేది మనకి స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ కైలాస్ టెంపుల్ కి బ్యూటిఫుల్నెస్ ఏంటిది? ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ఏంటంటే, ఇది రాష్ట్రకూట డైనెస్టీ కింగ్ కృష్ణన్ 1 అనే కింగ్ కట్టించింది. ఆల్మోస్ట్ 1200 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అందరూ టెంపుల్ ఇట్లా కట్టుకుంటూ పోతారు కదా, వీళ్ళు ఏం చేసిరంటే ఒక స్పెషల్ గా ఏం చేసిన, టెంపుల్ ఒక మార్వెలస్ ఉండాలి, ఏదైనా ఉండాలని స్పెషల్ గా ఏం చేసినట్టు ఒక పెద్ద కొండను చూస్ చేసుకున్నారు. ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్లోరా అజంతా కేవ్స్ ఆ గుట్టలలో మొత్తంలో. సో ఒక పెద్ద గుట్టను సెలెక్ట్ చేసుకొని వీళ్ళు టెంపుల్ ని చెక్కడం ఎట్లా స్టార్ట్ చేసిరంటే, కొండను గులగొట్టలే, పైనుంచి టెంపుల్ ని చెక్కుంటూ వచ్చిరు. నువ్వు గమనిస్తే టెంపుల్ ఎవరైనా ప్లేన్ ల్యాండ్ మీద కడతారు, బట్ వీళ్ళు ఏం చేసిరంటే కొండను చెక్కిరు. కొండను చెక్కడం అనేది ప్రపంచంలో ఎవడిలే ఇప్పటి వరకు. అంటే ఏ స్ట్రక్చర్ కూడా కట్టలేదు. కొండని కూలగొట్టి ఆ రాళ్లతో స్ట్రక్చర్ కడతారు, కానీ వీళ్ళు కొండనే స్ట్రక్చర్ చేశారు అనమాట. సో ఆ టెంపుల్ ఎంత పెద్ద టెంపుల్ అంటే, దాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఎవరికి తెలియదు. అయితే ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఆ కొండ ఇప్పుడు కట్ చేసిన తర్వాత రాక్స్ పోతాయి కదా, సో వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసింది అనమాట, ఎంత
ఎంత ఏజ్ ఉండొచ్చు, ఎంత కొండను కరిగించి ఎన్ని కిలోల రాళ్ళు తీసిరు అని చెప్పేసి వాళ్ళకి ఎస్టిమేషన్ వేస్తే తెలిసింది ఏంటంటే దాదాపు 2 లక్షల టన్నుల రాక్ ని వాళ్ళు పలగొట్టి ఒక టెంపుల్ చేసిరు. సో ఆ టెంపుల్ లోపల కూడా మన నార్మల్ టెంపుల్ లాగా ఉంటుంది, అంటే ఇట్స్ బ్యూటిఫుల్ టెక్చర్. ఆర్కిటెక్చర్ చూస్తే నువ్వు షాక్ అవుతావు. సో అట్లాంటి టెంపుల్ కట్టిరు. సో ఇంకా ఇక్కడ బ్యూటిఫుల్నెస్ ఏంటంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాక్ మొత్తం ఆ కొండను చెక్కిరు కదా, చెక్కిన తర్వాత వచ్చిన వేస్ట్ రాక్ ఉంటది కదా, అది ఎక్కడో అక్కడ చుట్టుపక్కల ఉండాలి కదా. ఆ చుట్టుపక్కల దగ్గర 50 కిలోమీటర్ల వరకు ఒక రాక్ కూడా అంటే ఆ వేస్ట్ మెటీరియల్ అనేది కనిపించదు మీకు. సో అది ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఇలా కొండను తవ్వాలి, కొండ నుంచి టెంపుల్ కట్టాలని ఎట్లా ఆలోచన వచ్చిందో కూడా ఐడియా వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. అయితే దీన్ని కనుక్కున్న తర్వాత చాలా మంది దండయాత్ర చేసిరు ఆ టెంపుల్ పైకి. సో దాని మీదకి కొంతమంది వేల మంది ఒక 2-3 సంవత్సరాల పాటు దాన్ని కులగొట్టాలన్న పని మీదే ట్రై చేసినా గానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10% కూడా డిస్ట్రక్షన్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన రాక్ ని పెడితేనేమో ఇట్లా వెళ్ళిపోతుంది, బట్ ఇది కొండనే ఉంది. సో నువ్వు కొండను ఎంత పలకొడతావు? సో అట్లా ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ఇప్పుడు కైలాష్ టెంపుల్ అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ లో ఉంటది. అండ్ అక్కడ కూడా చాలా పెద్ద టెంపుల్, అది చిన్న టెంపుల్ ఏం కాదు, ఇట్స్ అ బిగ్ టెంపుల్. సో అదే అందుకే దాన్ని ఏమంటారు అంటే మనుషులకు సాధ్యం కాదు ఇది. 2 లక్షల టన్నుల రాక్ ని కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు. అండ్ కట్టి నువ్వు ఒక ఏదన్నా ఒక ఇల్లు స్ట్రక్చర్ కట్టాలకు, ఒక ఇల్లు కట్టాలంటే నీకు ఒక ప్లాన్ ఉంటది, నీకు ఒక ప్రోటోటైప్ అని ఉంటది, ఎట్లా ఉండాలి ఇల్లు అనేది ఒక గీసిస్తారు కదా. నువ్వు అంత పెద్ద టెంపుల్ కట్టినప్పుడు నీకు ప్రోటోటైప్ అనేది ఉండాలి, అంటే నమూనా అనేది ఉండాలి. నమూనా లేదు, నమూనా ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ లేదు. అది ఎట్లా కట్టిరు, ఎవరు కట్టిరు, ఎందుకు కట్టిరు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు అనమాట. సో అందుకే కైలాష్ టెంపుల్ ని ఏలియన్స్ కట్టిరని ఒక థియరీ ఉంటుంది, అర్థం కాదు. సో మనకు కూడా చాలా మందికి ఇప్పుడు వ్యూవర్ చూసే వాళ్ళకు కూడా ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే మన గురించి మనము రాసుకోలేకపోయినా చెప్పుకోలేకపోయినాం అనమాట. సో అట్లా ఆ టెంపుల్ కాలకాలం అట్లనే మిగిలిపోయింది, అట్లా అయిపోయింది అంతే. ఇప్పుడు ఈ మధ్యలో మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత అట్లనే వెళ్తుంది. ఈ టెంపులే కాకుండా మనం ఇంజనీరింగ్ మార్వెల్ గా చెప్పుకోవాలంటే తమిళనాడు మొత్తంలో బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ బ్యూటిఫుల్నెస్ ఉంటది, అండ్ ఆల్సో మనకు మంచి ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అండ్ శిల్పకళ కూడా మనకు మంచిగా కనిపిస్తుంది. సో దాంట్లో పెద్ద మంచి ఫేమస్ టెంపుల్ ఏంటంటే బృహదేశ్వర టెంపుల్, తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ రాజరాజ చోళ వాళ్ళు కట్టించిన టెంపుల్. సో ఆ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, అంటే ఆ టెంపుల్ ఎందుకు ఫేమస్, ఆ గుడి ఎందుకు ఫేమస్ అంటే అది కూడా శివాలయం. ఆ శివాలయం దాని ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టారంటే ఇట్లా మొత్తం కర్వ్ షేప్ లో ఇట్లా స్ట్రైట్ షేప్ లో ఉంటాయి, ఒక పిరమిడ్ టైప్ లో ఉంటది ఆ టెంపుల్. పిరమిడ్ టైప్ లో రెక్టాంగిల్ ఉన్నా కూడా 4 ఫేసెస్ ఉంటాయి. నీకు కరెక్ట్ 4 కార్నర్స్ కనిపిస్తాయి. సో అది ఒక ఆస్ట్రానమీ బేస్ చేసుకుని కట్టిన వాళ్ళు ఏంటంటే నీకు సూర్యుడు ఎండ అనేది ఒక నీడ అనేది పడదు, టెంపుల్ నీడ అనేది. ఎందుకంటే ఆ 4 స్ట్రక్చర్ 4 ఫేసెస్ ఉన్నాయి కదా, ఆ 4 ఫేసెస్ వల్ల పడదు. అండ్ ఒక మంచి పిరమిడ్ స్ట్రక్చర్ లాగా ఉంటది. అండ్ ఆ టెంపుల్ కి దీంట్లో ఫేమస్ ఏంటంటే ఆ టెంపుల్ మీద ఒక గోపురం ఉంటది, ప్రైమరీ శాంక్టమ్ అంటుందండి. సో ఆ శాంక్టమ్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే 70 టన్నుల వెయిట్ ఉంటది. అదంతా తెలుసు, 80 tons ఆఫ్ వెయిట్ అనేది ఉంటది. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ టెంపుల్ హైట్ 216 ఫీట్లు ఉంటది. 216 ఫీట్లు టెంపుల్ హైట్ ఉంటది. దాని మీదకి 1 టన్ అంటే ఎంత, 1000 కిలోలు. 80 టన్నులు అంటే ఎంత, 80,000 కిలోల విలువ ఉన్న అంటే వెయిట్ చేసి ఒక స్టోన్ ని తీసుకెళ్లి ఆ టెంపుల్ మీద 216 ఫీట్ లో పెట్టాలి. అది ఎట్లా పెట్టిరంటే ఎవరు తెలియదు. అయితే కొన్ని రోజుల తర్వాత సైంటిస్టులు రీసెర్చ్ చేసారు, ఏం చేసి ఉంటారు ఎవరో ఒకరు పెట్టాలి, ఏదో ఒక విధంగా పెట్టాలి. మన దగ్గర ఇప్పుడులాగా క్రేన్స్ లేవు అక్కడ. సో ఎట్లా చేసిరంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారంటే ఒక థియరీ ఏం చెప్తుందంటే ఆ టెంపుల్ కి ఇప్పుడు 6 కిలోమీటర్స్ వరకు ర్యాంప్ వేసిరు అనమాట, మట్టి ర్యాంప్ వేసి ఆ స్టోన్ ని దొర్లించుకుంటా తీసుకెళ్లి ఆ మెయిన్ గుడి గోపురం పైన పెట్టిరు అని చెప్పేసి ఒక థియరీ చెప్తుంది, థియరీ అది. సో అట్లా ఆ చుట్టుపక్కల ఆ తంజావూరు టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే ఈ 80 టన్నుల రాక్ ని తీసుకుని పెడతారు. సో ఇదెందుకు ఫేమస్ అంటే 1800 సంవత్సరాల నుంచి ఆ టెంపుల్ చెక్కు చెదరకుండా ఉంది. ఇదెందుకు ఫేమస్ అంటే
మనం ప్రపంచంలో వరల్డ్ వండర్స్ ఉంటాయి, మనకు 7 వరల్డ్ వండర్స్ ఉంటాయి అంటే 7 అట్లా తాజ్ మహల్ కూడా ఒకప్పుడు వరల్డ్ వండర్ ఉండేది. అందులో ఒకటి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఇట్లా వంగిపోయి ఉంటుంది. అయితే అది కూడా మనలకి ఇప్పుడు ఎట్లా కట్టుకురో వాళ్ళు ఒక స్ట్రక్చర్ కట్టుకురు ఆ దేశంలో. సో ఆ కట్టుకున్న దగ్గర అదేమైందంటే ఆ కింద బేస్మెంట్ సరిగా లేకనో ఆ ల్యాండ్ సెట్ లేకనో ఏమైందంటే అది కొంచెము వంగిపోయింది. వంగిపోయినాక అందరు ఏమనుకురు, అరే పడతదేమో రా అన్నట్టు అనుకున్నారు. కానీ అది పడలేదు, పడకుండా అట్లనే ఉండిపోవడం వల్ల అదొక వరల్డ్ వండర్ అయింది. సో ప్రపంచం మొత్తం అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటుంటారు వరల్డ్ వండర్ కాబట్టి. అంటే నువ్వు ఇంజనీరింగ్ ఫెయిల్ అయింది అక్కడ, నీ ఇంజనీరింగ్ అనేది ఫెయిల్ అయింది, నువ్వు దాన్ని వండర్ అంటున్నావు. 2000 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఇంత పెద్ద టెంపుల్స్ కట్టినప్పుడు ఇవన్నీ మనం వరల్డ్ వండర్స్ గా ట్రీట్ చేయమన్నమాట. ఇంకోటి మీరు అన్నాడు లీవింగ్ టవర్ ఆఫ్ పీసా లాగానే మనకి విష్ణు స్తంభం ఉంది, ఐ మీన్ మన కుతుబ్ మీనార్ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. ఇప్పటికి చెక్కు చెదరలేదు. మెటలర్జీ విషయం వస్తాయి, టెంపుల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు. సో టెంపుల్స్ కోసం పక్కకు పెడితే చాలా టెంపుల్స్ ఉన్నాయి అనుకో. అఫ్ కోర్స్ తమిళనాడులో చూస్తుంటే ఎన్నో చిదంబరం ఉన్నాయి, అసలు మనం చెప్పలేము ఎన్ని నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. మన దగ్గర తెలంగాణలో కాకతీయులు కట్టిన చాలా ఉన్నాయి. సో అట్లా ఇప్పుడు టెంపుల్స్ కాకుండా కొంచెం పక్కకు పెడితే ఇప్పుడు మనకు కుతుబ్ మీనార్ అంటాం, ఐ మీన్ మన విష్ణు స్తంభం అని కూడా మనం అంటున్నాం, యాక్చువల్లీ విష్ణు స్తంభం. సో దాని పరంగా చూస్తాం. మెటలర్జీ విషయంలో చూసుకుంటే అదే మార్వెల్ మనకి. సో దాని గురించి మీరు చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే కుతుబ్ మినార్ అంటారో ఈ కుతుబ్ మినార్ కి కొంచెం పక్కనే ఆ టెంపుల్ ఆ కుతుబ్ మినార్ స్ట్రక్చర్ లోపలనే నీకు ఒక విష్ణు పిల్లర్ స్తంభం అంటారు, విష్ణు స్తంభం అంటే ఇంగ్లీష్ లో విష్ణు పిల్లర్ అంటారు. అది రస్ట్లెస్ ఐరన్ పిల్లర్ అంటారు. అంటే దాదాపు 1600 సంవత్సరాల నుంచి దానికి ఇప్పటికి కూడా ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది, ఆ చలికి వణుకుతుంది. అయినా గానీ 1600 సంవత్సరాల నుంచి దానికి చెక్కు చెదరకుండా రస్ట్లెస్ ఐరన్ గా ఉందన్నమాట. అంటే తుప్పు పట్టలేదు దానికి. అయితే 1600 సంవత్సరాల నుంచి తుప్పు పట్టదా? మనం ఒక చిన్న సీకు తీసుకొని బయట వేస్తే 10 రోజులలో తుప్పు పట్టేస్తుంది. 1600 సంవత్సరాల నుంచి తుప్పు ఎందుకు పట్టలేదంటే దాంట్లో ఉన్న మెటలర్జీ ఏంటంటే అది యాక్చువల్గా ఎందుకంటే చంద్రగుప్త ఈ మౌర్యులు ఉన్నారు కదా, వీళ్ళు అంటే గెలిచినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దాని మీద రాసుకుంటారు, మేము ఈ శిలాశాస్త్రం రాసుకుంటారు, మేము ఈ సో కింగ్ ను ఓడగొట్టినాం, ఈ రాజును ఓడగొట్టినాం, ఈ సంవత్సరంలో ఓడగొట్టినాం అని చెప్పేసి ఈ రాజు ఓడగొట్టినని రాసుకుంటారు, వాళ్ళు శిలాశాస్త్రం రాసుకుంటారు. అయితే దీని మిస్టరీ ఎవరు తెలియలేదు. ఈవెన్ మొఘల్స్ అధ్యయనం చేసిరు, బ్రిటిషర్స్ అధ్యయనం చేసిరు, ఎవరు తెలియదు. అయితే 2003లో ఐఐటి కాన్పూర్ లో ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం అని ఒక మెటలర్జీ ప్రొఫెసర్. సో ఆయన దాని మీద రీసెర్చ్ చేసి ఏం చెప్పిండంటే, ఆయన రీసెర్చ్ ఏం చెప్తారంటే ఇది ఎక్కడైతే ఈ ఐరన్ పిల్లర్ ఉందో ఇది దగ్గర 7.6 ఫీట్ అంత మీటర్స్ హైట్ ఉంటది, 60 టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటది. ఈ ఐరన్ ఏదైతే ఉందో ఈ ఐరన్ వర్స్ట్ ఐరన్ అంటారు. వర్స్ట్ ఐరన్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఐరన్ అనేది మిషన్స్ లో పెట్టి వేస్తారు కదా, మన దగ్గర ఇప్పుడు మన ఊర్లలో గొడ్డలి గాని ఇట్లాంటివి ఏమైనా చేతితోటి కొట్టి ఐరన్ తయారు చేస్తారు, దాన్ని వర్స్ట్ ఐరన్ అంటారు, వర్స్ట్ ఐరన్ అంటారు. సో ఈ ఐరన్ నార్మల్ గా అంత ప్యూరిటీ ఉండదు, 90% ప్యూరిటీ ఉంటది, ఇంకా మిగతా 10% నికెల్, సల్ఫర్ ఇట్లాంటివన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. ఏంటంటే అది ప్యూర్ ఐరన్ గా ఆయిలైస్ ఉంటాయి. సో అది ఉన్నప్పుడు ఏమైందంటే తుప్పు పడుతుంది, రస్ట్ పడుతుంది. అయితే వీళ్ళు తయారు చేసిన ఆ విష్ణు స్తంభం పిల్లర్ కి ఏమైతే యూజ్ చేసారో దాంట్లో 99.98% ప్యూర్ ఐరన్ ఉంది. అదొక మార్వల్. అండ్ దీంట్లో హై పాస్పరస్ అనే ఒక కెమికల్ ఉంటుంది మనకి మెటలర్జీ కెమిస్ట్రీలో. సో ఈ పాస్పరస్ ఉంటే తుప్పు పట్టదు, సో ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా ఉంటది. సో వీళ్ళు ఏం చేసారంటే ఎక్కువ పాస్పరస్ కలిపారు. అయితే వీళ్ళు పాస్పరస్ కలిపిన తర్వాత ఈయన ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈయనకి ఏం తెలిసిందంటే దాని పైన ఒక చిన్న 1.1 mm ఒక లేయర్ ఉంది. ఆ లేయర్ ఏదైతే కెమికల్ ఉందో ఆ కోట్ ఉందో అదే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాన్ని ఎట్లా తయారు చేసిరు అని ఆయన రీసెర్చ్ చేసిండు. సో ఆయన ఏం చెప్పిండంటే దీని లేయర్ ని ఇట్లా మనం ఏదో పూసినట్టు పూయలేదని, వీళ్ళు ఏం చేసిరంటే కొన్ని కెమికల్స్, కొన్ని ఫాస్ఫేట్ కానీ ఇట్లాంటి కొన్ని కెమికల్స్ కలిపి ఐరన్ తో పాటు మిక్స్ చేస్తే ఏమైందంటే అది నార్మల్ గా మిక్స్ చేసిరు. అది కొన్ని సంవత్సరాల తర్వాత వాటంతట అదే ఒక లేయర్ లాగా ఏర్పడ్డది. వీళ్ళు సపరేట్ గా ఏం పెట్టలేదు, అది వాటంతట అదే ఒక లేయర్ లాగా ఏర్పడేది. అంటే అది వానకు ఆటోమేటిక్ అదే సెట్ అట్లా సెట్ అయ్యేటట్టు వాళ్ళు చేసిరు. నువ్వు ఆర్టిఫిషియల్ గా చేయకుండా ప్రకృతి ఇప్పుడు మన ఎండకి ఎండి ఇట్లా చేసినప్పుడు అది డిఫరెంట్ కెమికల్ రియాక్షన్ ఇస్తుంది కదా, ఆ రియాక్షన్ కారణంగా ఒక లేయర్ ఏర్పడ్డట్టు వాళ్ళు చేసిరు.
సో ఇది ఇంటెన్షనల్ గానే చేసిరు అనమాట. అంటే తెలుసు సైన్స్ ఉంటదని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు. అవును, వాళ్ళకి తెలుసు కాబట్టి అది చేసిరు. రస్ట్ పట్టకుండా ఉండాలి. ఇప్పుడు ఇన్స్క్రిప్షన్ రాశారంటే రస్టింగ్ పడితే ఇన్స్క్రిప్షన్ పోతుంది కదా, శిలాశాసనం పోతుంది. అట్లా పోవద్దంటే ఏం చేయాలని వాళ్ళకి ఇంజనీరింగ్, వాళ్ళకి ఆల్రెడీ సైన్స్ తెలుసు, మెటలర్జీ తెలుసు. సో ఈ మోతాదులో ఇది కలిపినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ఐరన్ ఎట్లా అయితే తుప్పు పడుతుందో ఇది కూడా కొన్ని రోజులు ఎండిన తర్వాత ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది. ఆ కోటింగ్, ఆ కోట్ ఏదైతే ఉంటుందో దీన్ని కాపాడుతుందని వాళ్ళు కనుక్కున్నారు. సో అది 1600 సంవత్సరాల క్రితం ఆ దానికి పెట్టారు. అది 1600 సంవత్సరాల క్రితం దానికి ఆ విష్ణు పిల్లర్ కి టెక్నాలజీ అప్లై చేసిరంటే వీళ్ళకి ఎంత ముందు తెలిసి ఉండాలి. అది అదే కదా, ఎప్పటి నుండి ఉంటే గానీ దాన్ని అంత చేయలేదు, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఎప్పుడో 1700s 1600s లో ఒక చిన్న సైకిల్ కనిపెడితే అది ఎదుగుకుంటూ వచ్చి ఇప్పుడు మనం కార్ వాడుతున్నాం. సో డైరెక్ట్ అంటే ఈ మెటలర్జీ కెమిస్ట్రీ ఎన్ని సంవత్సరాల ముందు దాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్టేజ్ వరకు వచ్చి ఉంటది. అంటే అది దగ్గర 2000, 4000, 5000 సంవత్సరాలు వీడు ఉన్నాం, మనకు తెలియదు. బట్ మనకి ఈ దొరికినప్పుడు ఇట్లా రీసెర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది అంతే. సో అట్లా కనుక్కోవడం కార్బన్ డేటింగ్ చేస్తామంటే డేట్స్ కనుక్కుంటాం మనం, కానీ ఆ పర్టికులర్ టెక్నాలజీ ఎప్పుడు తయారైంది చెప్పాలంటే చాలా కష్టం. అట్లాంటిది మన వాళ్ళు కనుక్కున్నారంటే సంథింగ్ ఏదో ఉంది ఏదో ఈ స్క్రిప్చర్స్ లేకపోతే ఇంకెక్కడో పొందవచ్చు. అవును, మన ఋషులు ఎవరైతే ఉన్నారో, ఈ ఋషులు ఎవరైతే మనకు పూర్వం ఋషులు ఉన్నారో వీళ్ళంతా ఋషులు అంటే మనం ఏమనుకుంటాం, ఋషులు అంటే ధ్యానం చేస్తారు, పూజ చేస్తారు, ఇవే అనుకుంటాం. కానీ వాళ్ళు సైంటిస్టులు యాక్చువల్లీ. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వేదం చదివారు, ఉపనిషత్తు అన్ని బుక్స్ చదివి వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు దాని ఇప్పుడు ఎవరైతే మనకు కనిపెట్టి ఏదైతే ఆర్యభట్ట గానీ, సుశ్రుత ప్లాస్టిక్ సర్జరీ కనిపెట్టిన వ్యక్తి గానీ, ఇంకా ఎవరిని తీసుకున్నా వాళ్ళంతా ఋషులే. సో ఈ ఋషులే మనకు జ్ఞానాన్ని అందించారు అనమాట. సో వాళ్ళ స్క్రిప్చర్స్ లో ఉన్నది అదే, కానీ మనం ఇంటర్ప్రిట్ చేసుకోలేకపోతున్నాం అంతే, డీకోడ్ చేసుకొని మనం వాడుకోలేకపోతున్నాం పరిస్థితుల్లో అంతే. సో ఇప్పుడు మీరు జ్ఞానం అని చెప్పేసి ఋషులు అంతా ఇస్తున్నారు. సో మన ఇండియా ఎడ్యుకేషన్ కూడా చాలా ఫార్ బెటర్ అంటున్నారు. ఇప్పుడు మన చదివే పుస్తకాల్లో కూడా మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఈ జస్ట్ మనకు తక్షశిల తెలుసు, కానీ అంతకు మించి 40 విశ్వవిద్యాలయాలు అంటుంటారు. సో మన అప్పటి విద్యా వ్యవస్థలో కొన్ని 40-50 సబ్జెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్స్ ఫీల్డ్స్ లో ఉంటుందని చెప్పేసి అంటుంటారు. సో వాటి గురించి చెప్పండి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే అడ్వాన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మనకు అన్నట్టు కంప్యూటర్ లేకపోవచ్చు వాళ్ళ దగ్గర, మన లేక ఫోన్ ఉండకపోవచ్చు. సో ఆ టైంలో అడ్వాన్స్, ఇప్పుడు నేను చెప్పిన మెటలర్జీ ఏడికెళ్ళి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వ్యూవర్స్ కి, ఇప్పుడు మనకు నలంద తక్షశిల యూనివర్సిటీ ఉందని అందరికి తెలుసు కదా. సో ఈ యూనివర్సిటీలో నలంద యూనివర్సిటీ అనేది ఒక ఫేమస్ యూనివర్సిటీ. అప్పట్లో చాలా మంది చదువుకునేవాళ్ళు. సో ఈ యూనివర్సిటీలో ఎంత జ్ఞానం ఉండేదంటే అక్కడ చదువుకునే వాళ్ళకు అన్ని సబ్జెక్ట్స్ తెలుసు. నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు అనుకుంటున్నావు ఆ సబ్జెక్ట్స్ అన్ని తెలుసు. సో అంత జ్ఞానం ఉన్న వాళ్ళకు ఒకసారి ఏం చేయండి, ఆ టెంపుల్ ఆ యూనివర్సిటీ పైన దండయాత్ర జరిగింది. ఆ యూనివర్సిటీ పైన దండయాత్ర అయినప్పుడు అందులో ఎంత జ్ఞానం కోల్పోయింది తెలుసా? భారతదేశం, ప్రపంచం కోల్పోయింది. భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం మొత్తం కోల్పోయింది. ఏంటంటే దాంట్లో ఆ దండయాత్ర జరిగినప్పుడు అక్కడ స్టూడెంట్స్ అందరినీ చంపేసారు, గురువులందరినీ చంపేసి అక్కడ ఉన్న లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీకి నిప్పంటించినప్పుడు ఆ లైబ్రరీ కొన్ని నెలల పాటు తగలబడిందంట. అంటే అందులో ఉన్న అన్ని బుక్స్ ఉండే, అంత తాళపత్ర గ్రంథాలు, అన్ని బుక్స్ ఉండే, అంత నాలెడ్జ్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. 90 లక్షల పుస్తకాలు బుక్స్ ఎస్టిమేషన్ ఉంటది. సో కొన్ని నెలల పాటు అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత నాలెడ్జ్ ని లాస్ అయినాం, జ్ఞానాన్ని కోల్పోవడం. మనమే ఇండియా ఒకటే కోల్పోలేదు, సో ప్రపంచం మొత్తం కోల్పోయింది దాని వల్ల. అట్లనే తీసుకుంటే మనం ఏమంటారా, అప్పటి కాలం ఎందుకు చెప్తున్నావు, లేటెస్ట్ చెప్పు, మాకు ప్రూఫ్ కావాలంటారు. అంత లేటెస్ట్ అంటే నేను బ్రిటిషర్స్ కాలం అయితే అందరిని నమ్ముతారు కదా, అందరు నమ్ముతారు. చాలా మంది ప్రూఫ్స్ అడిగారు కూడా మన వీడియో. సో ప్రూఫ్ చెప్పాలంటే థామస్ మున్రో అని మద్రాస్ ప్రెసిడెన్సీకి ఒక వైస్రాయ్ ఉంటుండే. ఆ ప్రెసిడెన్సీ మొత్తాన్ని మద్రాస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఏదైతే చెన్నై ఇది ఈ ప్రెసిడెన్సీకి ఆయన ఉంటుండే. సో ఆయనకు అప్పట్లో ఇంగ్లాండ్ ఏం చేస్తుండే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా కొంచెం డబ్బులు ఖర్చు పెడుతుండే. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుండే, దాని మీద ఖర్చు పెడుతుండే. అయితే ఆయన అడిగారు అనమాట, నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, దీని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా అంటే, ఆయన ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఏమని రాస్తారంటే, యాక్చువల్ గా మీరు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపు 12,800 స్కూల్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్కూల్స్. ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉంటది, చిన్న చిన్న టీచర్లు ఉంటారు, వాళ్ళంతా వాళ్ళే చదువుకుంటారు. ఇట్స్ ద హైయెస్ట్ లిటరసీ ఇన్ ఎ విలేజ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది.
మీరు ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్తాడు. 12,800 స్కూల్ జస్ట్ ఒక మద్రాస్ ప్రెసిడెన్సీలే ఉంటాయి. ఎవ్రీ విలేజ్ ఒక స్కూల్ ఉంటది, ఒక గురుకులం. సో అంత ఎడ్యుకేషన్ ఉండేది మనకు వాళ్ళు రాకముందు కూడా. సో అలాంటి కండిషన్ అప్పట్లో ఇంగ్లాండ్ లో 20,000 స్కూల్స్ ఉండేది. ఇంగ్లాండ్ మొత్తం కంట్రీ మొత్తం 20,000 స్కూల్స్ ఉండేది. కానీ మద్రాస్ ప్రెసిడెన్సీలో మాత్రం 12,800 స్కూల్స్ ఉన్నాయని మీరు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపిస్తారు. కానీ దాని తర్వాత 1835 లా లార్డ్ మెకాలే మనందరికి తెలుసు. సో లేదు ఇదంతా తప్పు, మనం ఈ అంత ముందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా సాంస్క్రిట్ లో ఆ లోకల్ భాష తమిళ్ ఉంటే తమిళ్, తెలుగు ఉంటే తెలుగు, కన్నడ ఉంటే కన్నడ, ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ లో చదువుకునేవాళ్ళు. కానీ లార్డ్ మెకాలే చేంజ్ చేసిండు. ఇండియన్స్ ఎట్లనైనా వీళ్ళ దగ్గర ఇంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, సో దాన్ని ఎట్లన్నా నాశనం చేయాలి. సో వీళ్ళని వీకర్స్ అని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేయాలి అన్నట్టు ఏం చేస్తే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తీసుకొస్తారు. సో తీసుకొచ్చిన తర్వాత మన విద్యా వ్యవస్థ ఆటోమేటిక్ గా మెల్లిమెల్లిగా తీసేసుకుంటూ నాశనం చేస్తూ వస్తారు. సో ఇది నేను చెప్పింది ఏదైతే ఇట్స్ రికార్డెడ్ ప్రూఫ్. అది నేనేదో నోటి మీద చెప్తున్నట్టు కాదు, రికార్డెడ్ ప్రూఫ్. కావాలంటే చూసుకోవచ్చు. 1820 నుంచి 1826 వరకు థామస్ మున్రో మద్రాస్ ప్రెసిడెన్సీకి హెడ్ ఉంటాడు. సో ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర తక్కువేం లేకుండే, అప్పుడు కూడా ఉండే గురుకులాలు, ఊర్లో గురుకులాలు ఉండేవి. ఆ చిన్న మాస్టర్లు ఎవరైతే ఉండేవారు వాళ్ళు చెప్పేవారు. లిటరసీ అంటే ఏంటిది? జ్ఞానం. సో వాడు పెద్ద సైంటిస్ట్ కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ జ్ఞానం అయితే కింది స్థాయి వరకు ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. లాస్ట్ పాడ్కాస్ట్ మనం డిస్కస్ చేసాం కటపయాది సిస్టమ్ గురించి. ఇన్ కేస్ ఇంత విద్య లేకపోయింటే అట్లాంటి కటపయాది సిస్టమ్ లో పై వాల్యూ ఎట్లా రాసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఈ పై వాల్యూ కూడా చూస్తే, సో పై వాల్యూ మన వాళ్ళు కనిపెట్టారు కదా, అంటే ఆర్యభట్ట దాని పై వాల్యూ ఎంత అక్యురేట్ వాల్యూ ఇస్తాడు. సో పై వాల్యూ మనం కనిపెట్టారంటే దాన్ని యూజ్ ఏదో ఒకటి చేసి ఉంటారు, అంతే కదా. సో కనిపెట్టారంటే దాన్ని ఏదో ఒక దగ్గర వాడి ఉంటారు. దాని రిక్వైర్మెంట్ ఎందుకు వస్తారు ఆయనకు? అంత కనిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఆయనకి ఏదో రిక్వైర్మెంట్ ఏదో ఉంటేనే కదా కనిపెడతాడు. సో దాన్ని ఎక్కడో ఒకటి రాసి ఉంటాడు, కానీ మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోతాం. ఆయన కొన్ని థియరమ్స్ అప్లై చేసి ఉంటాడు, ఏదో చేసి ఉంటాడు. సో ఆయన ఆ బుక్స్ లో ఇంకా ఉన్నాయి, కానీ మనం తీసుకోలేకపోతున్నాం, లేదంటే మనకు అది అందలేకపోతుంది. అంటే ఎందుకంటే ఆ విద్యా వ్యవస్థ అనేది నీకు కట్ చేసేసి, సో నీ ఆలోచన విధానం అనేది కట్ అయిపోయింది. సో నువ్వు దాన్ని భక్తి మార్గంలో తీసుకుపోతుండొచ్చు, బట్ వాళ్ళు రాసింది ఇంకొక విధంగా రాయొచ్చు. సో అట్లా అదే బ్రహ్మసూత్రాల విషయం తీసుకుంటే బ్రహ్మసూత్రాల భాషలు చాలా రాశారు. అందులో చాలా రకాల కొన్ని విషయాలు డీకోడ్ చేస్తే అందులో ఎంతో జ్ఞానం ఉంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫిజిక్స్ కానీ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ చాలా విషయాలు చెప్తుంటారు కదా, అవన్నిటికి ఇప్పుడు బ్రహ్మను అనే ఒక పదం ఉందనుకో చాలా పెద్ద, దానికి కూడా అందులో చాలా క్లియర్ గా సైన్స్ జోడించి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ చెప్తుంటారు కదా, వీటన్నిటి కూడా డీకోడ్ చేసి పెట్టారు శ్లోకాల రూపంలో. ఒకప్పుడు స్మృతుల్లో వస్తుంది, పుస్తకాల లాగా తర్వాత వచ్చింది. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈ మన విష్ణు బ్రహ్మ దీని ఆయన విష్ణు పద్మం వస్తాయి కదా, లోటస్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకున్న ఒక క్వాంటమ్ ఫిజిక్స్ థియరీ ఉంటది, బట్ ఇట్స్ థియరీ. సో మనం ఈ పాడ్కాస్ట్ లో ప్రూఫ్స్ ఉన్నది మాట్లాడుకుందాం. సో నువ్వు అన్నట్టు మన స్క్రిప్చర్స్ జోడించి చెప్తారు కదా, మనందరికి ఆటమ్ బాంబ్ తెలుసు కదా, ఓపెన్ హైమర్ తెలుసు. సో అందరికి తెలిసింది. సో ఎవరైనా చూడకపోతే చూడండి ఓపెన్ హైమర్. సో ఓపెన్ మన బుక్స్ లో ఏముంది అని చాలా మంది అడుగుతారు. అమ్మా మీ బుక్స్ లో అన్ని మన దగ్గరనే ఉంటాయి అంటే ఇంకేడలేవు అంటారు, ఆబ్వియస్ అంటారు. సో మనకు అర్థం కావాలి. బట్ ఓపెన్ హ్యామర్ కి 1900s లో ఆయనకు టాస్క్ ఇస్తారు. ఏంటిది? నువ్వు ఏదైనా ఒక చేసి ఒక ఆటమ్ బాంబ్ చేయాలని చెప్పేసి ట్రినిటీ కాలేజ్ అని ఉంటుంది, ఆయనకు అది ఇస్తారు అనమాట, టాస్క్ ఇస్తారు. నువ్వు ఏదో ఒక బాంబ్ తయారు చేయాలి. ఎందుకంటే అప్పటికి హిట్లర్ కి ఇంగ్లాండ్ వాళ్ళకు యుఎస్ కి మధ్యలో యుద్ధం నడుస్తూ ఉంటది, World War II నడుస్తుంటది. సో మనం ఏదైనా ఒకటి పెద్దది కనుక్కోవాలి, లేదంటే హిట్లర్ ఆగడని చెప్పేసి ఈయన మీద టాస్క్ ఇస్తారు. సో ఈయన ఓపెన్ హ్యామర్ ఏం చేస్తాడు? మీరు టాస్క్ ఇచ్చినందుకు నేను చేయలేను అది, సో నేను కొన్ని చేయాలని చెప్పేసి ఆయన సాంస్క్రిట్ నేర్చుకుంటాడు. ఫుల్ ఫ్లెడ్జ్ గా సాంస్క్రిట్ నేర్చుకుంటాడు. సాంస్క్రిట్ ఎందుకు నేర్చుకుంటూ అంటే భగవద్గీత చదువుతాడు ఆయన. భగవద్గీత చదువుతాడు అని చాలా మంది అనుకోవచ్చు, బట్ ఓపెన్ హ్యామర్ ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఆటమ్ బాంబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది. అయితే ఆ సక్సెస్ అయినప్పుడు ప్రెస్ రిపోర్టర్లు వాళ్ళందరూ వచ్చేసి అడుగుతుంటారు. ఆ సక్సెస్ అయినప్పుడు చాలా మంది ఒక్కొక్కడు అరుస్తుంటాడు, ఒకడు ఏడుస్తుంటాడు, ఒకడు కింద పడి బొర్లుతుంటాడు. అంటే ఆ సక్సెస్ అయిందన్న ఆనందం తట్టుకోలేక. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లీడ్ చేసిన ఓపెన్ హ్యామర్ ఎంత ఆనందంగా ఉండాలి. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అని చెప్తాడు. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? భగవద్గీతలో ఉన్న చాప్టర్ 11 లో ఉన్న 32
శ్లోకం ఏదైతే ఉంటుందో 32వ శ్లోకాన్ని రిఫర్ చేసి చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు, మన కృష్ణుడు ఈ మధ్య కురుక్షేత్ర సిరీస్ చాలా మంది చూసుంటారు. సో దాంట్లో అర్జునుడు ఆ యుద్ధంలో మా అన్న వాళ్ళని అన్నదమ్ముల్ని మేమేమో కొట్టుకుంటాడు కానీ గాంధీవం వదిలేసి నేను యుద్ధం చేయనని చెప్తే కృష్ణుడు అప్పుడు గీతోపదేశం చేసుకుంటా ఆయన విశ్వరూపం చూపిస్తాడు. సో ఆయన కాంతి ఎట్లా ఉంటది అంటే 1000 సూర్యు దివి సూర్య సహస్రస్య శ్లోకం అంటే భగవాన్ కృష్ణుని యొక్క విశ్వరూపం ఎట్లా ఉంటది అంటే 1000 సూర్యులు ఒక దగ్గర కలిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉందని ఆయన చెప్పుకుంటూ, నువ్వెవరు అర్జున, యుద్ధం చేయాల్సిన బాధ్యత మాత్రమే ఇది, నువ్వు క్రియేటర్ కాదు, ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ ద డిస్ట్రాయర్ అని చెప్తాడు. సో అదే శ్లోకాన్ని ఈయన రిఫర్ చేస్తాడు అనమాట. నౌ ద వరల్డ్ హ్యాస్ క్రియేటెడ్ ఐఎమ్ నాట్ ద క్రియేటర్ ఐఎమ్ నాట్ ద డిస్ట్రాయర్ అన్నప్పుడు ఒక శ్లోకం చెప్తాడు అనమాట. సో ఓపెన్ హ్యామర్ కి అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిండు, అంత పెద్ద సైంటిస్ట్ వరల్డ్ ని ప్రపంచాన్ని మార్చేసి అంత ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయన అడిగినప్పుడు భగవద్గీత శ్లోకం చెప్పాల్సిన అవసరం ఏంటి అని, అందులో జ్ఞానం లేకపోయి ఉంటే హీ మైట్ హావ్ రిఫరెన్స్, ఆయన దాని నుంచి రిఫరెన్స్ తీసుకొని ఉండొచ్చు, వేరే బుక్స్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఉండొచ్చు. నేను భగవద్గీత నుంచే అటమ్ బాంబ్ కనుకుంటాను అంటే అని అనట్లేదు మనం. సో రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది చెప్పాల్సిన అవసరం ఏంటి. సో మన దాంట్లో అంత జ్ఞానం ఉంది, మనం మాత్రం గుర్తించలేము, పక్కోడు గుర్తిస్తున్నాం. అది గుర్తించి చెప్పినప్పుడు మనం నమ్ముతుంటాం. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అయితే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది యాక్చువల్లీ. ఏంటంటే మనం మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరో ఓపెన్ హ్యామర్, సరే వదిలేయండి, హ్యామర్ గురించి మాట్లాడదాం, శ్లోకా రిఫర్ చేసి. కానీ కామెడీ థింగ్ ఏంటంటే ఫాస్టింగ్ అయితే మనం ప్రతిసారి ఏకాదశి అనుకుంటారు, ఏకాదశి. సో జనరల్ ఏకాదశి ప్రతి ఏకాదశి మనం ఫాస్టింగ్ చేస్తుంటాం. సో ఈ ఫాస్టింగ్ అనేది మనం కనిపెట్టింది, ఐ మీన్ మన వేదాల్లో ఉంది, అన్నింటిలో పురాణాల్లో ఇతిహాసాల్లో మన చాలా కథలు ఉన్నాయి, ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి. దీనికి మన వాళ్ళు ఎవరు జపాన్ అనుకుంటా, జపాన్ వాళ్ళు పీడిఎం తీసుకున్నారు. సో దాని గురించి ఒకసారి మాట్లాడదామని. సో ఈ ఫాస్టింగ్ ది 2016 లో 2014 ఎగ్జాక్ట్. సో యష్నూరి ఒసోమి అని ఒక జపనీస్ సెల్యులర్ మైక్రోబయాలజిస్ట్, అంటే సెల్స్ మీద అధ్యయనం చేస్తారు ఆయన. సో ఆయన ఏం చేసిందంటే 2016 ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు, ఒక ఫీల్డ్ ఐదర్ సైన్స్ కానీ ఈ మెడిసిన్ కానీ ఇట్లాంటి ఫీల్డ్ లో ప్రపంచాన్ని మార్చేసే రీసెర్చ్ కానీ నువ్వు ఏదైనా ప్రూఫ్ చూపించినప్పుడు అప్పుడు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైజింగ్, నోబెల్ ప్రైజ్ కి మించిన ప్రైజ్ లేదనమాట చదువుకున్న వాడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు. సో ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆటోఫాగి అనే ఒక మెకానిజం ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. మన బాడీలో కూడా ఆటోఫాగి అనే ఒక మెకానిజం ఉంది, దాని వల్ల వచ్చింది. సో ఈ ఆటోఫాగి అంటే ఏంటిది అని ఆయన అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. ఆయన ఏం చెప్పిండంటే, ఇప్పుడు నీ బాడీ ఉంది, మనం తింటుంటాం రోజు, పొద్దున తింటావు, మధ్యాహ్నం తింటావు, ఈవినింగ్ తింటావు. తిన్నప్పుడల్లా తిన్నాక పని చేస్తే నీ బాడీ నువ్వు తిన్నది ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, నీ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ యూజ్ చేసుకుంటది అని చూస్తుంది. సో ఈయన ఏం చెప్పిండంటే, సపోజ్ నువ్వు తినలేదు ఒక 16 గంటలు, 12 నుంచి 16 గంటల వరకు తినకుండా ఉన్నప్పుడు నీ బాడీ లోపల ఎనర్జీ లేదు, నీ బాడీకి నువ్వు ఎనర్జీ అందించలేదు, కార్బోహైడ్రేట్స్ అందించలేదు. సో నీ బాడీలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, అణువులు ఉంటాయి కదా. సో ఆ సెల్స్ కి ఏంటంటే ఏదో ఒకటి కావాలి, ఎనర్జీ ఉంటేనే అది సెల్స్ పనిచేస్తుంది. సెల్స్ పనిచేయకపోతే మనిషి సో ఈ పని చేయనప్పుడు ఏమైపోతుంది అంటే ఆ బాడీకి సెల్స్ కావాలి, ఎనర్జీ కావాలి. అప్పుడు ఏం చేస్తాయంటే మన బాడీలో కూడా చాలా చెడు సెల్స్ ఉంటాయి, అంటే చనిపోయిన సెల్స్ ఉంటాయి, వీక్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అప్పుడు ఏం చేస్తుంది అంటే మన యాక్టివ్ ఉన్న సెల్స్ ఉంటాయి కదా, యాక్టివ్ ఉన్న సెల్స్ ఏం చేస్తాయంటే ఈ వీక్ గా ఉన్న సెల్స్, ఓల్డ్ సెల్స్, ఖరాబ్ అయిన సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెల్స్ ని తినేస్తాయి. ఇట్లా తినేయడం వల్ల నీ బాడీ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. రీఫ్రెష్ అయిపోయి నీ లోపల నీకున్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, మనకున్న డిసీజెస్ ఏవైతే ఉంటాయో మన లోపల వేస్టేజ్ కానీ క్లియర్ అయిపోతుంది, నీ బాడీ యంగ్ అవుతుంది, నీ బాడీ ఫిట్నెస్ అవుతుంది, నీ మైండ్ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి, యాక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. అది దేని మీద చేసిండు, ఈస్ట్ మీద చేసిండు. ఈస్ట్ అనే ఒక సెల్ ఉంటుంది, ఈస్ట్ తెలుసు కదా. సో దానికి ఏం చేసిండు అంటే దానికి ఏ ఫుడ్ ఇవ్వకుండా, చిన్న అది కూడా మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా లాంటిది. సో అది ఏం చేస్తుంది అంటే అది ఎక్స్పెరిమెంట్ చేసిండు అంటే, సో అది దానికి ఏం ఫుడ్ ఇవ్వకుండా ఒక 16 గంటలు పెట్టేసరికి దానిలో కూడా ఉన్న బ్యాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తినడం స్టార్ట్ చేసేది. సో ఈ ఆటోఫాగి చేయడం వల్ల
ఈ ఆటోఫాగి చేయడం వల్ల మన బాడీ అనేది క్లియర్ అయిపోతుంది, మన మెడిసినల్ గా మన చాలా ఉపయోగాలు ఉన్నాయి మన అని చెప్పేసి ఆయన చెప్పినందుకు ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో ఏం చెప్పిండు ఆయన అంటే ఫాస్టింగ్ చెప్పిండు. అట్లా మన 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 వేదాల్లో గాని మన భగవద్గీతలో గాని వేల సంవత్సరాల నుంచి ఫాస్టింగ్ ఏకాదశికి అట్లా సంవత్సరం నెలకు 2 సార్లు 2 సార్లు ఏకాదశి 11వ రోజు ఫాస్టింగ్ చేయమని చెప్తారు. 36 hours ఫాస్టింగ్ ఉంటారు కొంతమంది ఉన్న వాళ్ళు, అంటే సో అట్లా ఉంటారు. అది కాకుండా ఇయర్లీ ఒకసారి శివరాత్రికి ఫాస్టింగ్ చేస్తుంటారు మన వాళ్ళు, స్వామి మాలలు వేసినప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ చేస్తుంటారు, తొలి ఏకాదశి ఇట్లా రెగ్యులర్ నోములు చేసినప్పుడు చేస్తుంటారు, సత్యనారాయణ కథ చెప్పినప్పుడు ఫాస్టింగ్ చేస్తుంటారు. అది మనకి తెలియదు. సో బట్ వాళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి. సో అట్లా సో కనుక్కో మన లోపల మనం కనుక్కోలేదు. నేను లాస్ట్ టైం చెప్పినట్టు పసుపు పేటెంట్ తీసుకున్నాం, నిమ్మకాయకి మన నీమ్ ట్రీకి దానికి పేటెంట్ తీసుకున్నాం. ఇట్లా నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. సో దాని వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే ఫాస్టింగ్ వల్ల వాళ్ళు చెప్తుంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు కదా, నువ్వు 16 hours తినకుండా ఉంటే నీ బాడీ రిపేర్ అయిపోతుంది ఆటోమేటిక్ అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు, చాలా మంది కూడా చెప్తున్నారు. ఒకప్పుడు మూఢనమ్మకం అని చెప్పేవాళ్ళు అనేవాళ్ళు, కానీ మన ప్రాక్టీస్ అనేది సైన్స్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అయితే ఊరికే ఇయ్యారు కదా. సో ఇట్లా దాని వల్ల చాలా మందికి, కొంతమంది క్యాన్సర్ తగ్గింది, కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గినాయి, కొంతమంది లోపల ఫ్యాట్ తగ్గుతుంది, కొంతమంది లోపల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఆయన ఎక్స్పెరిమెంట్ లో చూపించారు. సో అందుకే నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే కొన్నిసార్లు వింటే నవ్వు వస్తుంది అన్న. అంటే మన జ్ఞానాన్ని మనం అంటే పక్కవాడు దాన్ని వినియోగించుకుంటాడు అనమాట. కాపీ పేస్ట్. సో అంతే వాళ్ళు చేస్తుంటారు. సో అట్లా ప్రూవ్ ఇట్లా జరగడం కూడా అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన నిజమని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఒక సాక్ష్యం ఉంటుంది. మనకి ప్రైజ్ ఇవ్వకపోవచ్చు కానీ మన దాన్ని అదే నిజమే కదా అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. సో ఇప్పుడు ఇందాక మనం కాపీ క్యాట్ ఇట్లా అనుకున్నాము. ఇట్లా ఇంకొక పెద్ద మిత్ ఉందన్న. ఈ మిత్ ఏంటంటే భారతీయులకి సంస్కృతి లేదు, భారతీయులకి విద్య లేదు, భారతీయులకు అసలు ఏంటంటే వాళ్ళు పోషించుకోలేని పరిస్థితి, వాళ్ళు వైట్ మంచ్ బర్డన్. వీడు విల్సన్ స్మిత్ గారు వీళ్ళంతా అదే మాట్లాడుతుంటారు కదా. సో నిజం చెప్పండి ఒకసారి మీరు, నిజంగా మనం వైట్ మంచ్ బర్డన్ వీళ్ళంతా అంత అన్నప్పుడు, వైట్ మ్యాన్స్ బర్డెన్ అన్నప్పుడు వీళ్ళు పేదలు, వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళకి తెలివి మేనే నేర్పించినాము అని చెప్పి ఇప్పటి వరకు నేను ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఎకనామిక్ కండిషన్ తీసుకుందాం మనం ఒకసారి. మన ఎకనామిక్ కండిషన్ ఎట్లా ఉండదు అంటే, ప్రపంచంలో మీకు మనం తీసుకుంటే మన మొఘల్స్ పరిపాలించారు కదా, అప్పుడు ఒక చైనీస్ ఎకనామిస్ట్ వీళ్ళు చేసినప్పుడు ఒకసారి చైనాది మనది కంపేర్ చేసిన మెడేవల్ పీరియడ్ లో మన ఇండియన్ ఎకానమీ ప్రపంచం మొత్తానికి 32% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓన్లీ ఇండియా ఒకటి ప్రపంచం మొత్తానికి 32% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుండే? ఇప్పుడు మనం 4% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఆయన 4th లార్జెస్ట్ ఎకానమీ అయినా. అప్పుడు 32% కాంట్రిబ్యూట్ చేస్తుండే. మన తర్వాత చైనా 24% ఏమో కాంట్రిబ్యూట్ చేస్తుండే వరల్డ్ మొత్తానికి జీడిపిలో. సో ఎట్లా జరిగింది ఇది అంటే, మన దేశం దీన్ని ఏమంటారు, సోనీకి చిడియా అంటారు, అంటే గోల్డెన్ బర్డ్ అంటారు. ఎవడు ఎంత మంది దోచుకురు తెలుసా మన దగ్గర? మొఘల్స్ దోచుకురు, డచ్లు, అరబ్బులు, పోర్చుగీస్ దోచుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు దోచుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. వీళ్ళంతా మనని వైట్ మ్యాన్స్ బర్డన్ అన్నప్పుడు మనని పేదోళ్ళు అన్నాడు. పేదోని దగ్గర కూడా వచ్చి దోచుకుంటాడు. పేదోని దగ్గర ఏముంటది తీసుకోవడానికి? ఏముంటది? డబ్బున్న దగ్గరనే కదా తీసుకునేది. సో మన దగ్గర సిల్క్ ఉండేది, మన దగ్గర కాటన్ ఉండేది. వాళ్ళు చర్మం, మన ఈ చర్మం ఉంటది కదా, చర్మం క్లాత్స్ వేసుకునేది వాళ్ళు. వాళ్ళ దగ్గర క్లాత్స్ కూడా ఉండకపోయేది. మనమే కాటన్ పంపించేది, మనమే సిల్క్ ఇచ్చేది, మనమే స్పైసెస్ ఇచ్చేది, మనమే డైమండ్స్ ఇచ్చేది, మనమే బంగారం ఇచ్చేది, మనమే ఈ మెడిసిన్స్ ఇచ్చేది, ఇట్లా మనమే పర్ఫ్యూమ్స్ ఇచ్చేది. సో ఇట్లా ఇవన్నీ మన దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ అమ్ముకొని వాడు పెద్దోడైంది. మన దగ్గరికి వెళ్ళి దోచుకొని వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళని కొన్ని లక్షల మందిని చంపేసి వాళ్ళు దోచుకొని వెళ్ళి మనని పేదవాడు అనడం ఏంది? సో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ. అప్పట్లో మన దగ్గరనే రిచ్ కింగ్స్ ఉన్నారు. మన దగ్గర ఉన్న బంగారాన్ని, మన దగ్గర ఉన్న వజ్రాలను తీసుకెళ్లి ఇప్పుడు వాడు బ్రిటిష్ మ్యూజియం లో పెట్టుకొని, ఈ రోజు మన దోసుకెళ్లే సొమ్ముని మ్యూజియం లో పెట్టుకొని మనని పూర్ పీపుల్ అనడం ఏంది? ఇట్స్ ఏంటి హాస్యాస్పదంగా ఉన్నట్టే కదా. మన రీసెంట్ గా ఒక చిన్న వీడియో బయట ఒక విషయం చెప్పినాను, మీరు చెప్పిన సందర్భం వస్తుంది కూడా చెప్తున్నా. జనరల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటారు. అంటే మీరు చిన్నప్పుడు డెవలపింగ్ అని, మీ నాన్న డెవలపింగ్, ఇప్పుడు మనం డెవలపింగ్, పిల్లలు డెవలపింగ్ అంటారు. అంటే ఆ నరేటివ్ బిల్డ్ చేసారు. వాస్తవానికి ఇండియా ఏంటి?
ఇండియా పొజిషన్ ఏంటి, డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అంటే రెండు అనుకోలేదు, థర్డ్ వరల్డ్ కంట్రీ. ఈ మూడు కాదు మనది, మన రికవరింగ్ కంట్రీ. మనం రికవర్ అవుతున్నాం, మనం అంత గోల్డెన్ బర్డ్ గా ఉన్నదాన్ని దోచుకొని పోతే మళ్ళీ ఇప్పుడు రికవర్ అవుతున్నాం కాబట్టి రికవరింగ్ కంట్రీ. ఈ ప్రపంచం ఇండియాకి మాత్రం ఉండదు అని చెప్పేసి నేను అంటున్నాను. అందుకే ఇప్పుడు నేను చెప్పినంటే ఏమంటారు, అరే వీడు ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ వేలో ఉన్నాడు రా అని చెప్పేసి. సో మీ నుండి అది విషయం తెలుసుకోవాలని చెప్పేసి. నువ్వు చెప్పిన ఆల్మోస్ట్ కరెక్ట్. ఎందుకంటే మనకు మీద దగ్గర దగ్గర 2000 దగ్గర 700 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఓడో వచ్చి కొడతాడు, దాని పడి లేచుకుంటూ దోచుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ మనం రికవర్ అవుతుంటే ఇంకొకటి వచ్చి కొడతాడు, మళ్ళీ లేచి 100 సంవత్సరాల పాటు జరిగింది. సో ఏ సివిలైజేషన్ కూడా ప్రపంచంలో ఏ సివిలైజేషన్ తీసుకున్నా నువ్వు వన్ ఆఫ్ ద అంటే ప్రపంచం ఒప్పుకునేది బిగ్గెస్ట్ సివిలైజేషన్స్, వరల్డ్ ఫాస్టెస్ట్ సివిలైజేషన్ ఏమంటారు, ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, మెసోపొటోమియన్ సివిలైజేషన్ అంటారు. ఇవన్నీ సివిలైజేషన్స్ ఉండేది. అంటే నాగరికతలు, ఇన్ని నాగరికతలు ఉండేవి. బాబిలోనియన్స్ నాగరికత ఉండేది. ఈ నాగరికతలు ఇప్పుడు లేవు, కనుమరుగైపోయినాయి. కానీ ఇన్ని దండయాత్రలకు తట్టుకొని నిలబడ్డ మన సివిలైజేషన్ ఏంటో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సివిలైజేషన్ అనొచ్చు అనమాట. అంతెందుకు హరివర వీలమాలు సినిమా ఉంటుంది, చూసారు కదా అందరు. హరివర వీలమాలు సినిమాలో డైమండ్స్ కొట్టేస్తుంటారు. సో డైమండ్స్ మా దగ్గర చెప్తారు కదా, శ్రీకృష్ణ దేవరాయల వజ్రాలని ఇట్లా రోడ్డు మీద పోసి ఆపిల్స్, పైనాపిల్స్, టమాటాలు అమ్మినట్టు వజ్రాలను అమ్మేటోళ్ళు. అంటే మనకు అంత వాల్యూ ఉండకపోయేది. సో అంత బిగ్గెస్ట్ రిచెస్ట్ కంట్రీ, మన రిచెస్ట్ కంట్రీ. పద్మనాభ స్వామి ఆలయం తీసుకున్నారు, 5 లక్షల కోట్ల విలువ చేసే బంగారం అప్పట్లోనే ఉండే. మన ప్రపంచంలో ఉన్న ఏ బంగారం కూడా మన ఇండియాలో ఉన్నంత స్త్రీల దగ్గర మన ఇళ్లలో ఉన్న బంగారం ఎక్కడ లేదు. నిజంగా కామెడీ ఏంటంటే ఏమీ లేదు వీళ్ళ దగ్గర, వీళ్ళు బీద వాళ్ళు అంటే ఎవరు, ఆ రాజు గాని నార్మల్ పీపుల్ ఎవరైనా సరే తులాల బంగారం 7 నగలు వేసుకుని ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అంత నిజంగా పేదవాళ్ళం అయితే మనం ఎందుకు వేసుకుంటాం? బంగారం యొక్క విలువైంది ఈ రోజు ప్రపంచంలో ఏ స్థాయిలో ఉంది. మనకు చాలా సింపుల్, అది సింపుల్. వజ్రాలే రోడ్ల మీద వచ్చిన బంగారం ఎంత? బంగారాన్ని మనం ఇచ్చిందే, మనం బంగారం తోటి ట్రేడింగ్ చేసిందే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటది. సింధు నాగరికత ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఒక వాళ్ళకి సింబల్ దొరికింది, అంటే కాయిన్ దొరికింది. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునేది కదా నీకు ఇది, దాంట్లో గోల్డ్ కాయిన్స్ ని మనం ఎక్స్చేంజ్ గా యూజ్ చేసేది అనమాట. ఇప్పుడు మనం డబ్బులు ఎట్లా యూజ్ చేస్తాం, గోల్డ్ కాయిన్స్ యూజ్ చేసేది అనమాట. సో ఆ గోల్డ్ కాయిన్ మీద ఒక మనిషి ఉంటాడు, పశుపతి అని దేవుడు. అప్పట్లో వాళ్ళు కొలిచేది పశుపతి. పశుపతి అంటే ఆల్మోస్ట్ శివుడే. సో శివుడి యొక్క పొజిషన్ ఉంటది. మనం ఇప్పుడు ఏదైతే బటర్ఫ్లై పొజిషన్ ఉంటుందో అడ్వాన్స్డ్ యోగా పొజిషన్ ఉంటది. 5000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత అని మనకు కార్బన్ తెలిసింది. అది జస్ట్ అఫీషియల్ గా. అయితే 5000 సంవత్సరాల క్రితమే అంత అడ్వాన్స్ యోగా పొజిషన్ మీద ఇన్స్క్రిప్షన్ చేశారంటే, ఒక కాయిన్ మీద పెట్టినంటే ఇలా యోగా మనకి ఎప్పుడు తెలిసి ఉండాలి? మనకు గోల్డ్ చేయడం ఎప్పుడు తెలిసి ఉండాలి? గోల్డ్ కొండ నుంచి తీసుకొచ్చి కరిగేయడం ఎప్పుడు తెలిసి ఉండాలి? సో అట్లా వేయడం అంటే ఐడియా ఎప్పుడు వచ్చింది? ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అనేది ఎప్పుడు వచ్చింది? అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ అంతే కదా. బాటర్ సిస్టమ్ ఈ రోజు మినిమం బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చి అరే మేము ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఇస్తున్నాం, మేము ప్రపంచానికి ఇచ్చినాం అంటే మీరు చెప్తున్నాడు. ఇప్పుడు చూస్తే ఆ కాయిన్ చేసే ముందు ఆ చేసేవాడు పని తెలిసి ఉండాలి, ఆ రాజుక పరిజ్ఞానం ఉండాలి, ఆ కొండ తొలచాలన్నా కూడా కరిగించాలి, మళ్ళీ దాని ముద్ర వేయాలి. ఐడియా అంటే మనం అంత నిజంగా సివిలైజ్ అయితే ఇంత సివిలైజ్ థింకింగ్స్ ఎట్లుంటాయి? అక్కడ ఎకనామీ ఒక క్రియేట్ చేసిన వాళ్ళు అన్సివిలైజ్డ్ ఎట్లయితే మనం గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మన సివిలైజేషన్, మన నాగరికత. అంతే, సింధు నాగరికత. సింధు పోతే హిందూ వచ్చింది కాబట్టి మన నాగరికత ఆబ్వియస్లీ మన నాగరికతనే. అది కాలక్రమేణా పోయింది, కానీ ఈ కింద ఉన్న వాళ్ళమంతా మనం అట్లనే ఉన్నది. సో ఆ నాగరికత నుంచే ప్రపంచం మొత్తం ట్రేడింగ్ జరిగేది. సో ఎకనామీ పరంగా చూసుకున్నా మనము ఫైనాన్షియల్ గా చాలా అడ్వాన్స్ పొజిషన్ లోనే ఉండేది. మనం పూర్ కంట్రీ ఏం కాదు, రిచెస్ట్ కంట్రీ. మన దగ్గర రిచెస్ట్ రాజులు మన దగ్గరనే ఉండేది, రిచెస్ట్ టెంపుల్స్ మన దగ్గరనే ఉన్నాయి. సో అట్లా నిజమా మీరు చెప్తుంటే నాకు నిజంగా సంవత్సరంలో ఒక 15, 20, 30 పండుగలు వస్తాయి. నిజంగా అంత పూర్వ దేశం అయితే అంత అన్ని ఎక్కువ పండుగలు ఎట్లా చేసుకుంటాం మనం? అతి ఖర్చే, ఖర్చు పెట్టి చేస్తున్నాం అంటే మనకి ఎంత సంపద వస్తే అన్ని రిటర్న్స్ ఇవ్వడానికి మనం రెడీ ఉంటాం. అంతే, ఆ పండుగల వల్లనే నీకు పండుగ చేస్తాడు. ఇంట్లో ఫెస్టివల్స్ అయితే వాళ్ళ ఇంట్లో ఏదో బట్టలు కొనుక్కుంటావు, బంగారం కొనుక్కుంటావు. సో మనది రిచెస్ట్ కంట్రీ, అప్పుడు రిచెస్టే, ఇప్పుడు రిచెస్టే. బట్ జీడిపి పరంగా మనం క్రియేటివ్ వేలో మన దగ్గర మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు జరిగితే ఇంకా మనం హై స్టేజ్ వెళ్ళొచ్చు. ఎకనామిక్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటంటున్నా, ఇంకొక పెద్ద మిత్ ఉంది ఏంటంటే క్యాలెండర్ అంటుంటారు, టైమింగ్స్. అరే మీకేం తెలుసు అసలు మీ టైం? మీరు ఏదో 5000 సంవత్సరాలు, మీ 2000 ఇయర్స్ నడుస్తుంటే మీరు 5000 ఇయర్ అంటారు. ఏంది
శాలివాహన శకం అంటారు, 5127 సంవత్సరాలు, 130 సంవత్సరాలు అంటారు. అసలు ఏంటంటే మీకు అసలు మీ టైం ఉందా, అసలు ఎట్లా చెప్తున్నారు మీరు, మీదంతా అసలు మీరు వేస్ట్ అని చెప్పి ఇట్లా నోటికి అనేస్తుంటారు. ఇట్లా నాకు కొంతమంది ఉంటారు కదా, పేరు తీసుకోకూడదు కానీ నోటికి వచ్చి అంటుంటారు ఇట్లా. సో వాళ్ళకి మీరు సమాధానం చెప్తారు. క్యాలెండర్ గురించి తెలియాలంటే వాళ్ళకి ఫస్ట్ బేసిక్ గా మనకు ఒక క్యాలెండర్ ఉందన్న సంగతి ఉంది. మనకు ఒక క్యాలెండర్ ఉందని ఎవరు తెలియదు. ఈ తిథులు ఇవన్నీ నార్మల్ గా తెలుసు, కానీ మనకు క్యాలెండర్ ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ క్యాలెండర్ ఏడికెళ్ళి పుట్టింది అనేది ఫస్ట్ మనం ఒకసారి గమనిస్తే, సో మనం నార్మల్ గా మనం ఉగాది జరుపుకుంటాం, ఫస్ట్ మనం న్యూ ఇయర్ అంటాం. న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది? అది మార్చ్ ఏప్రిల్ ఆ టైం వస్తుంది. మనకు బడ్జెట్ ఏ టైంలో పెట్టేది? అప్పుడే మార్చ్. ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే క్యాలెండర్ వాడుతున్నామో దాని క్యాలెండర్ పేరు ఏం పేరు అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. అంతకు ముందుకు జూలియన్ క్యాలెండర్ అని ఉండేది. సో పోప్ గ్రెగోరియన్ 3 అనే వ్యక్తి ఏం చేసిందంటే అందులో ఒక 2-3 రోజులు అటు ఇటు అయితే దానిలో కలిపి దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ గా మార్చింది. ఆల్మోస్ట్ 1800 సంథింగ్ ఏదో చేంజ్ లో ఆయన మార్చింది ఆ క్యాలెండర్. ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది ఆ క్యాలెండర్. మనం కూడా అదే క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. ఆ క్యాలెండర్ లో ఒక నెలలో 31st ఎందుకు ఉంటుందో ఎవరికి తెలియదు, 30 ఒక దాంట్లో ఎందుకు ఉంటుందో ఎవరికి తెలియదు, 28 days ఎందుకు ఉంటుందో ఎవరు తెలియదు. ఒకరు సంవత్సరం 29 వస్తుంది. ఎవడని బర్త్డే పాపం వాడవడానికి 29th రోజు పుట్టిండు అనుకో, వాడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బర్త్డే కూడా చేసుకోడు వాడు. కానీ మన క్యాలెండర్ లో అట్లా ఉండదు. సో ఇప్పుడు ఈ క్యాలెండర్ లో కూడా నువ్వు ఒకసారి మనకు April 1st కి ఏం డే అంటారు? ఫూల్స్ డే అంటారు. ఫూల్స్ డే స్టోరీ తెలుసా మీకు? సో ఫూల్స్ డే ఎందుకు వచ్చిందంటే అప్పటి వరకు యూరోప్ లో ఫ్రాన్స్ ఏరియాలో ఒక కమ్యూనిటీ, ఒక తెగ వాళ్ళు ఏం చేసుకునేదంటే వాళ్ళందరూ కలిసి ఏం చేసుకునేది 31st మార్చ్ అయిపోయిన 1st ఏప్రిల్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు న్యూ ఇయర్ అనుకునేది. అయితే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఇంట్రడ్యూస్ అయినాక కూడా వాళ్ళకి తెలియకనో లేకపోతే ఏదో విధంగా వాళ్ళు 1st ఏప్రిల్ వాళ్ళు న్యూ ఇయర్ జరుపుకుంటారు. ప్రపంచం అంతా పోప్ గ్రెగోరియన్ ఏం చెప్పిండు, మీరు 1st జనవరికి న్యూ ఇయర్ జరుపుకోవాలి, మనకి కొత్త క్యాలెండర్ వచ్చిందని చెప్పిండు. సో ఈ తెగ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు, 1st ఏప్రిల్ కి న్యూ ఇయర్ జరుపుకునేసరికి వీళ్ళందరూ వీళ్ళందరూ తెలివి లేదని చెప్పేసి వాళ్ళని ఫూల్స్ చేసేసారు. అట్లా ఫూల్స్ డే వచ్చింది. ఏప్రిల్ ఫూల్ మనం ఎందుకు అంటాం అంటే, ఫూల్స్ డే అంటే చాలా మంది మనం ఎందుకు అనుకుంటాం, కానీ ఈ క్యాలెండర్ విషయంలోనే ఫూల్స్ డే వచ్చింది. సో ఇట్లా ఫూల్స్ డే గా మార్చారు. అయితే మన క్యాలెండర్ లో చూసుకుంటే మన తెలుగు నామ సంవత్సరం ఉంటది, సంవత్సరాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మన కరెంట్ ఇయర్ ఎంతో తెలుసా? 5126, 5126th ఇయర్ నడుస్తుంది. క్రోధి నామ సంవత్సరం మన ఈ సంవత్సరం పేరు. సో ఇట్లా మనకు మన కలియుగం అంటే కలియుగం స్టార్ట్ అయ్యి 5126 సంవత్సరం నడుస్తుంది. అంటే మనకు దానికన్నా ముందు 3 యుగాలు ఉన్నాయి. సో ఈ యుగం గురించి ఆలోచన చేస్తే మన ఇప్పుడు ఆ క్యాలెండర్ తీసుకుంటే ఏ కల్చరల్ బేసిస్ ఉండదు, ఏ ఆస్ట్రానమికల్ బేసిస్ ఉండదు. అంటే సూర్యుడి మూవ్మెంట్ కానీ చంద్రుడి మూవ్మెంట్ ఏది కన్సిడర్ చేయరు వాళ్ళు, కాలాలను కూడా కన్సిడర్ చేయరు. కానీ మన క్యాలెండర్ తీసుకుంటే సూర్య చంద్రుడి మీద ఆధారం బేస్ చేసుకునే క్యాలెండర్ ఉంటుంది. సూర్యుడి మూవ్మెంట్, చంద్రుడి మూవ్మెంట్, అమావాస్య గాని పున్నమి గాని ఫస్ట్ డే అమావాస్య ఇట్లా స్టార్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని న్యూ మూన్ డే, ఫుల్ మూన్ డే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు డేట్స్ అనేవి అమావాస్య నుంచి 15 రోజులు ఇట్లా డివైడ్ చేస్తాం. ఇది ఏంది, ప్రకృతిని డివైడ్ చేసుకొని చేస్తున్నాం. రెండోది ఈ సీజన్స్ ఏవైతే మనకు వర్షాకాల ఋతువులు ఉన్నాయో ఈ ఋతువులను బేస్ చేసుకుని కూడా మనం క్యాలెండర్ చేసుకున్నాం. సో ఒక్కొక్క పండుగ కూడా ఒక్కొక్క కాలంలో వస్తుంది. ఇప్పుడు దీపావళి అంతే, కార్తీక మాసం. సో అట్లా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఆస్ట్రానమీ, సూర్య చంద్రులు ఇంకా ఆ నక్షత్రాల మూవ్మెంట్ బట్టి మనకు క్యాలెండర్ అనేది ఉంటుంది. ప్రపంచం నడిచేదే సూర్య చంద్రుడి మీద కదా. పొద్దున సాయంత్రం అనేది ఎట్లా డిసైడ్ చేస్తావు నువ్వు? సూర్యుడు పోతే సాయంత్రము, సూర్యుడు వస్తే పొద్దున. మరి సూర్యుడిని చంద్రుడిని అకౌంట్ లో తీసుకుంటే క్యాలెండర్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం? సో అది 5126 సంవత్సరం నడుస్తుంది. నీకు యుగాల గురించి చెప్పాలంటే ఫస్ట్ కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, ఇది కలియుగం. సో మనకి మన స్క్రిప్చర్స్ ప్రకారం ఏంటంటే కలియుగం ఎంత వరకు ఉంటది అని చెప్తే 4,32,000 సంవత్సరాల వరకు ఇంకా కలియుగం ఉంటది. కలియుగం అనేది ఉంటది. మరి ద్వాపర యుగం ఏజ్ ఎంత అంటే, ఈ కలియుగం ఉంది కదా దానికి డబల్ చేస్తే ద్వాపర యుగం వస్తుంది. అంటే కృష్ణుడు నడిచిన కాలం ఏదైతే ఉందో అది ద్వాపర యుగం, అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం ఏంటంటే దీనికి డబుల్ చేయాలి.
మళ్ళీ దీనికి ఫస్ట్ కృతయుగం ఏదైతే ఉందో, ఫస్ట్ యుగం ఏదైతే ఉందో దీనికి డబుల్ చేయాలి. అంటే ఇది లక్షల సంవత్సరాల నుంచి మనం నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు 5116 అని చెప్పి 126 అని చెప్పిన కదా, ఇది యాక్చువల్లీ కౌంట్ చేసుకుంటూ వస్తుంది. ఏదో నోటి మీద చెప్పలేదు. మనం 20-25 సంవత్సరాలు ఏదైతే అయిందో 25 సంవత్సరాలు అప్పటి నుంచి ఒక్కొక్కరు కౌంట్ చేస్తారు. అట్లా మనలాగా ఒక్కొక్కరు కౌంట్ చేసుకుంటూనే వస్తారు. అది ఏదో నోటి మీద చెప్పలేదు. ఎందుకంటే రాముడు పుట్టినరోజుని కూడా మనం ఈ రోజు చెప్పగలుగుతాం. ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టిండో సంవత్సరం పుట్టిండు, కృతినామ సంవత్సరం లేకపోతే ఇంకో నామ సంవత్సరం ఇట్లా చెప్తుంటారు. సో అట్లా క్యాలెండర్ అనేది మనకు 5000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఎవరు క్యాలెండర్ కాకపోతే ఇక కాలక్రమేణా కొన్ని పరిస్థితుల బట్టి మన క్యాలెండర్ అనేది అన్యక్రాంతంలో పోయింది. ఓన్లీ మనకు ఈ మన పంచాంగ పెళ్లిళ్ళు ఎట్లా పెడతారు, పంచాంగం చూసి దాని బేసిస్ మీదే పెడతారు. ఇప్పుడు పంచాంగం ఏమైందంటే ఒక ఎట్లా అంటే ఒక సిల్లీ థింగ్ లా మారిపోయింది. పంచాంగం అనేసరికి ఇది కామెడీ చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది అన్నట్టుగా చేసుకుని దాని యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఎసెన్స్ ని మన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంది. అదొక సైన్స్ అనేది వాళ్ళు గుర్తించారు. ఎడ్యుకేషన్ అదొకటి. దానికి జ్యోతిష శాస్త్రం అనేది ఉంది. శాస్త్రం కాదు, శాస్త్రం. ఏదైనా శాస్త్రాన్ని బట్టి చేయాలి అని అంటారు. సో జ్యోతిష శాస్త్రాన్ని కూడా నువ్వు తీసేస్తున్నావు. దాన్ని ఒక బ్లఫ్ అంటే కైండ్ ఆఫ్ ఒక బూటకము లాగా చేసేస్తున్నావు. ప్రూఫ్స్ లేవంటారు. ఇప్పుడు సరే, ఇప్పుడు అడుగు బయట పెడితే ఏమైనా అవుతుందా నాకు, ఇట్లా అది మూఢనమ్మకాలు క్రియేట్ చేయడం వల్ల కూడా ఒక దీన్ని మనం తీసుకురావడం జరిగింది. సబ్వర్షన్ టాక్టిక్స్ వెస్టర్న్ వాళ్ళు చేసే సబ్వర్షన్ టాక్టిక్స్. సో ఇప్పుడు మనం ఎట్లా క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నాము, ఇందులోనే మనకి ఇంకొక సబ్జెక్ట్ వస్తుంది, మేజర్ సబ్జెక్ట్ ఇది. అంటే దాదాపు ఈ నేరేటివ్ అనేది ఎట్లంటే లెఫ్ట్ గాలు అంటే మన భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తి మాట్లాడుతుంది. ఏంటంటే రామాయణ మహాభారతం అసలు మిత్తు. మన చాలా విషయాలు మనం మాట్లాడుతుంటాం, చెప్పుకుంటాం. సో బేసిక్గా మిమ్మల్ని నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, నిజంగా సరే రామాయణం మిత్ కాదు యాక్సెప్ట్ చేస్తాం, కానీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంటారు చాలా మంది. ఎవిడెన్స్ ఉన్నాయని చాలా మంది రామసేతు అనేది చెప్తుంటారు. సో అట్లా కాకుండా ఇవి కాకుండా ఇంకేమైనా మీకు తెలిసిన ఎవిడెన్సెస్ కానీ ఇట్లా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మెయిన్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది అంటే, మన వాళ్ళు ఇప్పుడు మహాభారతం తీసుకుంటాం. మహాభారతంలో కొన్ని అడ్వాన్స్ వెపన్స్ వాడిరంటారు. బ్రహ్మాస్త్రం అంటారు, శస్త్రాస్త్రం అస్త్రం అంటారు. మన వాళ్ళు ఏం చెప్తారు, ఈ బ్రహ్మాస్త్రం అంటే న్యూక్లియర్ వెపన్ అన్నట్టు మనం ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంటాం. చాలా మంది అంటారు. మళ్ళా రాముడు ఆజానుభావుడు అంటారు కదా, అంటే 12 అడుగుల హైట్ ఉంటాడు, అంత మనిషి అంత ఫీట్ ఉంటాడు అని చెప్పేసి అంటుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన ఇండియాలో ఇవన్నీ అన్ని ప్రూవ్ చేయడానికి అయితే లేవు. బట్ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరైతే ఈ క్వశ్చన్ ఏం చేస్తుంటారో వీళ్ళందరూ వెస్టర్న్ వరల్డ్ ఏది చెప్తే అది నమ్ముతుంటారు, అంతే కదా. వెస్టర్న్ వరల్డ్ ఏది అంటారు. సో నీకు నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్తా, వెస్టర్న్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తా, మన ఇండియన్ టచ్ కూడా చేయను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు రష్యాలో 2003లో ఐస్లాండ్ దగ్గర డెనిసోవియా అనే ఒక కేవ్ ఉంది, ఒక గుహ ఉంది. ఆ గుహలో కూడా వీళ్ళు ఎక్స్కవేషన్ చేసి తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకు కొన్ని దొరికినాయి అనమాట. అందులో మనుషులు నివసించిరని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఇన్స్క్రిప్షన్ దొరికినాయి గోడల కేవ్ మీద. సో వాళ్ళ పేరు ఏం పెట్టారు అంటే ఆ పేరు డెనిసోవియన్ అని పెట్టారు. ఆ కేవ్ పేరు డెనిసోవియన్ కేవ్. సో వీళ్ళందరినీ డెనిసోవియన్స్ అంటారు. ఇప్పుడు ఆన్లైన్ లో అవైలబుల్. నేను చెప్పేవన్నీ రీసెర్చ్ ఓరియంటెడ్, అన్ని ఆల్ డాక్యుమెంటెడ్. నేను ఏం చెప్పినా అన్ని మీరు ప్రూఫ్ గా చూసుకోవచ్చు ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారు. సో ఈ డెనిసోవియన్ తీసిరు కదా, సో వాళ్ళకు ఒక తవ్వకాలు దొరుకుతుంటే సమాధులు అవి కూడా దొరుకుతుంటాయి కదా. ఒక టీత్ దొరికింది, అంటే పన్ను దొరికింది. సో ఆ పన్ను ఎంత ఉంది అంటే, నార్మల్ గా హ్యూమన్ సైజ్ పన్ను ఎంత ఉంటుందో దానికన్నా 1.5 times ఎక్కువ ఉంది. హ్యూమన్ టీతే అది, మళ్ళా వేరే టీత్ కాదు, హ్యూమన్ టీతే, బట్ 1.5 times ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనిషి అనేవాడు మనలాగా లేడు, హైట్ అనేది ఎక్కువ ఉన్నట్టు, అంటే వాటి సైజ్ అనేది ఎక్కువ, శరీరం అనేది పెద్దగా ఉంది అన్నట్టు ఒకటి ప్రూవ్ అయింది. రెండోది తీసుకుంటే, వీళ్ళ మీద డేటింగ్ చేసిరు, కార్బన్ డేటింగ్ చేసిరు. దీన్ని అక్కడ దొరికిన వాటి మీద వీళ్ళ కార్బన్ డేటింగ్ చేస్తే ఏం తెలిసిందంటే, ఆ డెనిసోవియన్స్ అనే వాళ్ళ ఆ గుహలో దాదాపు 40,000 సంవత్సరాల నుండి 2 లక్షల సంవత్సరాల మధ్యలో జీవించిరు అని సైబేరియన్ రష్యన్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్స్కవేషన్ చేసినప్పుడు చెప్పారు. ఎంత 40,000 నుంచి 2 లక్షల సంవత్సరాల మధ్యలో జీవించారు. అంటే వాళ్ళకి ఎస్టిమేషన్ కరెక్ట్ లేదు. సో బట్ రామాయణ మహాభారతం జరిగింది, వీళ్ళు ఏం చెప్తుంటారు, 5,000 సంవత్సరాల ముందే జరిగింది లేదని అంటారు కదా. వీళ్ళు 40,000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారు. ఇక్కడ నేను ఇంకొకటి ఎగ్జాంపుల్, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళకి ఒక బ్రేస్లెట్ దొరికింది. ఒక అమ్మాయి చిన్న పిల్ల వేసుకున్న బ్రేస్లెట్ దొరికింది. సో ఆ బ్రేస్లెట్ లోపల ఏముంది అంటే, బ్రేస్లెట్ లోపల ఒక
1 millimeter రేడియస్ తోటి ఒక హోల్ ఉంది. బ్రేస్లెట్ గ్రీన్ కలర్ బ్రేస్లెట్ దొరికింది, మంచి స్మూత్. ఇప్పుడు మన వాళ్ళు గాజులు వేసుకుంటారు కదా, అంత స్మూత్ బ్రేస్లెట్ దొరికింది. ఇందులో ఏముందనా అని అనుకోవచ్చు మనం. బట్ ఇక్కడ ఒక సైంటిస్ట్లు ఏం చెప్పారంటే, ఆ బ్రేస్లెట్ అయితే గాజు ముక్కు ఉందో దాని లోపల నువ్వు డ్రిల్ ఆ 1 mm డయామీటర్ తోటి హోల్ పెట్టాలంటే ఒక హై స్పీడ్ డ్రిల్లర్ ఉంటే తప్ప దానికి హోల్ పెట్టలేరు. హై స్పీడ్ డ్రిల్లర్ లేకపోతే ఎవడు హోల్ పెట్టలేడు. అండ్ ఆ గాజు కూడా ఎంత స్మూత్ ఉందంటే దాంతో ఒక హై స్పీడ్ డ్రిల్లర్ తోటి స్మూతింగ్ చేస్తే తప్ప అది స్మూత్ కాదు. అట్లాంటి వాళ్ళకి దొరికింది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ 40,000 సంవత్సరాల క్రితం లీస్ట్ తీసుకుంటే 40,000 సంవత్సరాల క్రితం హై స్పీడ్ డ్రిల్లర్ ఇక్కడ రాదు కదా. రెండోది, హై స్పీడ్ డ్రిల్లర్ తోటి అంత స్మూతింగ్ సర్ఫేస్ చేసే టెక్నాలజీ ఎక్కడ? సో క్వశ్చన్ ఇక్కడ. సో ఇది అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇది. మూడోది, ఈ డెనిసోవియన్ డిఎన్ఏ ఉంటది కదా, డిఎన్ఏ తీస్తారు కదా మొక్కల నుంచి. ఆ డిఎన్ఏ తీస్తే డిఎన్ఏ మ్యాచింగ్ చేస్తారు కదా, ప్రపంచం మొత్తానికి మ్యాచింగ్ చేసారు. వాళ్ళు మ్యాచింగ్ చేస్తే టిబెట్, ఇండియా, నేపాల్, సౌత్ ఈస్ట్ ఏషియా ఈ అన్ని కంట్రీస్ లో 6% ప్రతి ఒక్క మనిషిలో డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళు చేసిన మ్యాచ్ లో 6% మ్యాచింగ్ ఉంది అనమాట. అంటే అక్కడ రష్యాలో ఉన్న వ్యక్తి యొక్క వాళ్ళ డిఎన్ఏ మనతో మ్యాచ్ అవుతుంది. అంటే 40,000 సంవత్సరాల క్రితం అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిరా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిరా వాళ్ళు అవుతున్నారు. 40,000 సంవత్సరాల క్రితం కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఉంది అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్ట్. ఇది అవైలబుల్ గా చూసుకోవచ్చు. జనరల్ ఏంటంటే ఇక్కడ నుండి ప్రపంచంలో వేరే వేరే ప్రాంతాలకి వలస వెళ్ళారు. జనరల్ ఆర్గనైజేషన్ థియరీలో ఉల్టా చెప్తుంటారు, బయట నుండి ఇక్కడ వచ్చారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇటు నుండి అక్కడ వెళ్ళారు, ప్రపంచానికి వెళ్ళారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. సో అందులో చూస్తే ఇది ఒక బ్రహ్మాండమైన ప్రూఫ్ ఉంది. ఇదే ఎగ్జాంపుల్ కాకుండా అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే పిరమిడ్స్, ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్. సో ఆ పిరమిడ్ ని రాబర్ట్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేసిండు, 2000 ఆ ఏరియాలో వెళ్ళి రీసెర్చ్ చేసిండు ఆయన. అసలు ఈ పిరమిడ్స్ ఎందుకు కట్టిరు, ఎవరు కట్టిరు, ఎందుకు కట్టుకున్నారు అని చెప్పేసి ఎగ్జాంపుల్ చేయడానికి పోతే ఆ పిరమిడ్స్ ఏజ్ ఎంత చెప్తుంటారు, 4,000 years 5,000 years అని చెప్పేసి అంటుంటారు కదా. సో ఆ పిరమిడ్ లోపల రకరకాలుగా ఉంటారు. అసలు ఆ లోపలికి వెళ్ళాలన్నా ఎందుకు కట్టిరో లోపల సమాధి ఒకటే ఉంటది. అసలు ఎందుకు కట్టిరో కూడా ఇవ్వని తెలియదు. 5,000 సంవత్సరాల క్రితం ఆ పిరమిడ్ కట్టాల్సిన సమాధి కోసం క్వశ్చన్ వస్తుంది. సో 5,000 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద రాక్స్ పెట్టడానికి వీళ్ళకి ఎక్కడికి టెక్నాలజీ వచ్చింది, కొంతమంది ఏలియన్స్ కట్టిరు అని చెప్పేసి అంటుంటారు. సో ఇట్లా ఇది ఒక ప్రూఫ్. అయితే ఈ పిరమిడ్ పక్కన స్పినిక్స్ అని ఒకటి ఉంటది. ఇప్పుడు పిరమిడ్ పిరమిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక మనిషి ఆకారంలో కూడా ఒక బొమ్మ ఉంటది, పెద్ద స్ట్రక్చర్ ఉంటది. సో దాన్ని స్పినిక్స్ అంటారు. సో ఆ స్ట్రక్చర్ కింద ఏంటంటే మన ఇప్పుడు వర్షం పడి మన మట్టి పోతే పొరలు వెళ్ళిపోయి ఉంటది కదా, అట్లా పోయి ఉంటది. అట్లా పోయింది చూసింది ఆయన. సో ఆయన అర్థమైంది ఏంటంటే ఈ కరోజన్ ఈ మట్టి కింద పోవాలంటే హెవీ రెయిన్ ఫాల్ పడి ఉండాలి. ఇక్కడ హెవీ రెయిన్ ఫాల్ పడకపోతే ఈ మట్టి పోదు, ఎందుకంటే అది ఎడారి ప్లేస్ లో అంత పోదు. సో అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు అనమాట, అది ఎన్ని సంవత్సరాల పూర్వం అంటే ఇది ఒక 4,000 సంవత్సరాల కింద కట్టిరండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పింది. అయితే వీళ్ళకు డేటింగ్ చేస్తారు కదా, కార్బన్ డేటింగ్ చేస్తే వీళ్ళకి ఏం తెలిసిందంటే ఒక 10,000 సంవత్సరాల ముందు వరకు కూడా ఈజిప్ట్ లో హెవీ రైన్ ఫాల్స్ లేవు. 10,000 సంవత్సరాల ముందు కూడా హెవీ రైన్ ఫాల్ లేదు. అంటే ఈ స్పినిక్స్ అనేది 4,000 సంవత్సరాల ముందు కట్టింది కాదు, 10,000 సంవత్సరాల ముందే కట్టింది. సో దీని ఏజ్ అనేది తెలియదు. 10,000 సంవత్సరాల కింద నీకు అంత కట్టాల్సిన అవసరం ఏంది, అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏడికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు విన్నాను, కొంచెం చూసాను, ఇంకో ర్యాండమ్ వస్తుంది చెప్పారు మీరు లేయర్స్ ఉంటుంది అక్కడ. మీరు చెప్పిన పాయింట్ చెప్పారు వారు కూడా చెప్పి, దానికి మీకు అడిషన్ ఏం చెప్పారంటే మేబీ అక్కడ రివర్ ఉండొచ్చు అన్నారు. మేబీ ఎందుకంటే మీరు 10,000 సంవత్సరాలు అతను సేమ్ అదే పాయింట్ చెప్పారు. 10,000 సంవత్సరాల ముందు వరకు అక్కడ అసలు రెయిన్ ఫాల్ లేదు, ఆ ఫ్లడ్స్ అనేవి లేదు, అసలు మాటే లేదు. కానీ ఆ ఉన్నాయంటే మేబీ ఆ పొరలు చూస్తే ఏదో పెద్ద నది ఎప్పుడు నిరంతరంగా ప్రవహించే నది ఉంటే తప్ప అటువంటి పొరలు రావు, లేదా ఫుల్ హెవీ రెయిన్ ఫాల్ రావు. అంటే 10,000 సంవత్సరాల ముందు అది కట్టి ఉండాలి. అంటే దీంతో పోలిస్తే రామాయణ మహాభారతం ఇది ఎందుకు చెప్తున్నాం మనము, 5,000 సంవత్సరాల కింద అడ్వాన్స్ టెక్నాలజీ ఏదంటే 40,000 సంవత్సరాల కింద అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. నువ్వు లేదని ఇక్కడ చెప్పడానికి నీకు ఆస్కారం లేదు. రెండో ప్రూఫ్ ఏంది, ఆ రాముడు ఆజాని బావుడు మనం వీళ్ళందరికి ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో రామాయణ మహాభారతంలో నీకు 1-2 సెంటీమీటర్ టీత్ దొరికింది కదా, అంటే మనిషి పన్నే అది. సో అంత టీత్ అంటే ఆ మనిషి కూడా ఆకారం కూడా పెద్ద ఉంటది. అంటే మనిషి చాలా హైట్ ఉంటుండే, అంటే మనకాలం ముందు వాళ్ళు కూడా చాలా హైట్ ఉండేది, బలశాలిగా ఉండేది అనమాట. సో అప్పట్లో యుద్ధాలు చేస్తూ ఎట్లా ఉంటుండే. సో రాను సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటుంటారు కదా. సో దాన్ని బట్టి
క్రమేణా చెందుతూ వచ్చింది. సో ఇట్లా ప్రూఫ్స్ అనేది ప్రపంచం మొత్తంలో చాలా ఉన్నాయి. సో దాన్ని మనం బేస్ చేసుకొని మనకి జరిగిందా లేదా అనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిస్తారు. ఇంకొకటి అన్న మీరు చెప్తున్నారు వామన అవతారం చిన్న మురగుజ్జు అవతారం చిన్న అంత చిన్నోళ్ళు ఉండరా, లేకపోతే ఇంకోసారి ఇవ్వంటారు కదా సినిమాలలో జనరల్ మనం చాలా చూసాం, ఇంత వేలంత ఉండే పిల్లలు ఉంటారు. అంటే ఇప్పుడు హనుమంతుడు ఏమంటారు ఆయన ఒక విద్య ఉంటది, చిన్నగా అవుతాడు పెద్దగా అవుతాడు, మన దగ్గర అది ఉంది ఉంటది, చిన్న చిన్న వెళ్తున్నాడు. అట్లా అంటే మీరు వేలంత ఉన్న మనిషి సినిమా మీరే తీశారు, మరి హనుమంతుడు అవన్నీ మిత్ అంటుంటారు, అసలు రామాయణం జరగలేదు హనుమంతుడు లేదంటారు. మరి వీటి గురించి ఏంది, వేలంత ఉన్న వాళ్ళు ఉన్నారు మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే నీకు ఎప్పుడో ఒక దగ్గర అట్లా ఉంటే కానీ నీకు తెలియదు కదా. ఆలోచన లేని నీకు ఆలోచన ఎట్లా వస్తుంది? సో సింపుల్ ఇక్కడ అర్థం, ఈజీ వాళ్ళు కొట్టేయచ్చు. అంటే మాట్లాడే వాళ్ళు లేక, వీళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు లేక. సో నాకు తెలిసి మనం ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే మేము వాళ్ళకి మంచి టైట్ స్లాప్ లా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. 100% ఉంటుంది. అంతే అంతే. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనము నేను ఇట్లా చెప్పుకుంటా పోతే గంటలు మాట్లాడచ్చు. నా బ్రెయిన్ లో ఉన్నది పెడితే కొన్ని రోజుల పాటు మనం తీసుకున్నా కానీ డిస్కషన్ లో ప్రతి ఒక్కటి వెళ్తారు. టెంపుల్స్ గురించే చేయొచ్చు, చాలా స్ట్రక్చర్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చాలా బుక్స్ దొరుకుతాయి మనకు. 108 బుక్ ఉంటది. అంటే మన 108 ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ బుక్ ఉంటది. ఆ బుక్ ఉంటది. అట్లా కొన్ని వందల బుక్స్ ఉన్నాయి హిస్టరీకి సంబంధించినవి, లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి. సో ఆ వీడియోస్ చూస్తే కూడా మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటది అసలు మన ఇదేంటి. అంటే నేను ఇక్కడ మనం ప్రూవ్ చేసుకొని మనం ఏదో చేయాలి కానీ నీ చరిత్ర నీకు తెలియాలి. చరిత్ర తెలియనప్పుడు వేరే వాడు మన మీద అటాక్ చేస్తుంటారు. సో అది నేను చెప్పేది. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మన వ్యూయర్స్ నిజంగా మీరు చెప్తుంటే ప్రవీణ్ మోహన్ జనాలు చూస్తుంటారు, చాలా ఫేమస్ బ్యూటిఫుల్ ఉంటాయి వీడియోస్. కంబోడియా వెళ్తాడు, ఇంకెక్కడ వేరే వేరే దేశాలు వెళ్తుంటాడు, ఈజిప్ట్ వెళ్ళాడు, చాలా విషయాలు చేశాడు. ఆయన చూసినప్పుడు ఆయనే షాక్ అవుతాడు, ఇవి ఎట్లు వచ్చాయి అంటే క్వశ్చన్ చేస్తాడు జనాలని. ఇది చూడండి సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ, ఇది ఏలియన్స్ కట్టారా అని చెప్పి అంటాడు. అంటే ఆ కైండ్ ఆఫ్ మార్వెల్స్ ఉన్నాయి, అవి 5000 సంవత్సరాల పూర్వమే ఉన్నాయి. అట్లా బ్యాన్ చేశారు యూట్యూబ్. ఎందుకు వీళ్ళ యొక్క నేరేటివ్ ఫిట్ అవ్వట్లేదు, ఇప్పుడు మిత్ అనే దానికి ఫిట్ అవ్వట్లేదు కాబట్టి తీసేయాలి, కట్ చేయాలి, వాయిసెస్ కట్ చేయాలి. సో బేసిక్ గా మనం ఏం చెప్తాం అంటే సొసైటీలో చాలా రకాల నేరేటివ్స్ నడుస్తుంటాయి, అవన్నీ మనం పట్టించుకోవద్దు. భారతీయులుగా మనం ఏంది, మన చరిత్ర ఏంది, మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కట్టారు, కడితే ఎవడు బ్రెయిన్ పని చేసింది, మన బ్రెయిన్ పని చేసింది. కానీ మళ్ళీ ఏమంటాం మనం, ఇండియా అన్డెవలప్డ్. అంటే నువ్వు ఎంత అన్నా కూడా నీకు నువ్వు వాడకపోతే పక్కన తీసుకోపోతున్నావు. సేమ్ మనం ఫస్ట్ పేటెంట్స్ ఎట్లయితానో అట్లే. సో లాస్ట్ లో మీరు వ్యూవర్స్ కి ఏం చెప్తారన్నా? ఐ మీన్ మీ మిస్ ఎంత 2 ఎపిసోడ్ మనం చేసాం ఆల్మోస్ట్. మీరు అన్నట్టు గంటల కొద్ది చెప్పొచ్చు, కానీ ఎన్నిసార్లు చెప్పుకుంటూ పోతాం, వాళ్ళ ప్రయత్నం ఉండాలి కదా. సో ఇది ఎంత చెప్పినా ఏదో గంట సేపు ఇన్నట్టే అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతుంటాం. ఏదో ఇన్నప్పుడు డోపమిన్ పెరిగి మంచిగా ఉందిరా మనది అనిపిస్తుంది. బట్ మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఏదో నువ్వు మన హిస్టరీ బుక్ చదివినట్టు కాకుండా ఒక ఎంతూజియాజం తోటి. ఇప్పుడు నేను ఒక బీటెక్ స్టూడెంట్, బట్ నాకు ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు నాకు మన 10th తర్వాత ఈ సబ్జెక్ట్ చదవాలి, బట్ నేను ఎంతూజియాజం తోటి ఇది నేర్చుకున్నా. సో అట్లా మన చరిత్ర గురించి మనం చదివి మన పిల్లలకు ఒక స్టోరీ లాగా చెప్తుండాలి. ఎప్పుడో ఫోన్ లో కాకుండా ఇక్కడ ఇట్లాంటివి చెప్పినప్పుడు వాళ్ళకి అరే ఇదంతా జరిగిందా అని ఒకడు చెప్పలేం. మన దాంట్లో నుంచి ఒకడు వెళ్ళి మన బుక్స్ లో ఏదో ఒకటి రీసెర్చ్ చేసి వాడు ఏదో విధంగా కావచ్చు, ఏదైనా జరగచ్చు. సో వాడు బుక్ అనేది చదివి వాడు కొంచెం జ్ఞానం అనేది తెచ్చుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. మన హిస్టరీని మనం తెలుసుకోవడంలో తప్పలేదు కదా. అంటే మన వాళ్ళు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పోతుంటే జనాలు నీ ఫ్యామిలీని మర్చిపోతే నీకు ఎట్లా బాధ ఉంటుంది? అంతే కదా. మన ఫ్యామిలీ, మన ఇండియా, మన భారతదేశం అనేది మన కంట్రీ, మన కుటుంబం. మన వాళ్ళు చేసింది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రాజులు కొన్ని అంత చరిత్రలో ఉన్నారు కదా. ఇప్పుడు రాజరాజ చోళ గాని, శ్రీకృష్ణ దేవరాయలు గాని, వీళ్ళందరూ చరిత్రలో ఎందుకు ఉన్నారంటే వాళ్ళు చరిత్ర మన ముందు తరాలకు ఏదో ఇవ్వాలి అని చెప్పేసి టెంపుల్స్ కట్టడం గానీ, ఆ ఇన్స్క్రిప్షన్స్ చేయడం, వాళ్ళకి హిస్టరీ రాశారు. సో వాళ్ళు రాసింది ఎందుకు? మన కోసమే రాశారు. శిలాశాసనాలు రాయడం కానీ, ఇప్పుడు గుడులు ఇప్పటి వరకు ఉన్నాయంటే కారణం ఏంది? వాళ్ళు కష్టపడ్డందుకే కదా. సో వాళ్ళు నాకెందుకు, ఎవరితోటి నేను రాజ్యం పరిపాలిస్తే అయిపోతుంది అంటే కాకపోతుంది. సో మన కోసం వాళ్ళు చేసింది. టెంపుల్ పోయినప్పుడు ఆ టెంపుల్ యొక్క ఏంటిది, ఎవరు కట్టించు, ఎందుకు కట్టించు, ఈ టెంపుల్ స్థల పురాణం ఏంటిది, ఈ టెంపుల్ లో ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఏముంటది, ఇక్కడ ఉన్న ఏంటి, ఈ బొమ్మలు ఏంటిది అని ఎవరైనా తెలిసిన వాళ్ళు అడగాలి. లేదంటే యూట్యూబ్ ఉంది, ఈ టెంపుల్ పోతే ఎక్కడ ఉంది అని సెర్చ్ చేసి ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అది తెలుసుకోవాలి. మన ఎంబడి వచ్చిన పిల్లలకు కానీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఇదిరా టెంపుల్ ఏదంటే మనకుందా అని చెప్పేసి వాడు ఎగ్జైటింగ్ తోటి వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు మనం ఫోన్ ఇచ్చి అరే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నాడు, వాడిని కూడా కొత్త విషయాలు చెప్పినప్పుడు
ఆ లోపల ఒక బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది, నేర్చుకోవాలన్న ఒక తపన అనేది మన లోపల వస్తుంది. సో అట్లా మనము హిస్టరీని మన పిల్లలకు మనకు తెలిసిన వాళ్ళ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైనా కానీ చిన్న పిల్లలు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్టోరీ చెప్తున్నారు. నేను అదే చేస్తుంటా, ఎవరైనా కనిపించిన స్టోరీ చెప్తూనే ఉంటాం ఇట్లా. సో ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే నీ కంట్రీ గురించి నువ్వు చెప్తున్నావు, నీ హిస్టరీని నువ్వు చెప్తున్నావు. ఏ దేశం అయితే వాళ్ళ హిస్టరీని వాళ్ళు మర్చిపోతారో ఆ దేశము హిస్టరీలో మిగిలిపోతుంది. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఈజిప్ట్ గానీ వాళ్ళ హిస్టరీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ సంస్కృతి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒక పిరమిడ్ లో ఒక హిస్టరీ బుక్ లో మాత్రమే ఉంది ఆ సంస్కృతి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సివిలైజేషన్ అంటారు, కానీ ఇప్పుడు లేదు, హిస్టరీలో మాత్రమే మిగిలిపోయింది. సో అట్లనే మన గురించి కూడా మనం తెలుసుకోలేదనుకో, మన పద్ధతులు తెలుసుకోలేదనుకో, మన హిస్టరీ గురించి, మన టెంపుల్స్ గురించి మనం తెలుసుకోలేదనుకో, మనము ఎట్లా అంటే వాడవాడ బంగ్లాని చూసి మనం ఎట్లా అనుకుంటామో అట్లనే అనిపిస్తుంది అనమాట పిల్లలకు రేపన్నాడు. జెన్సీ కిడ్స్ అంటున్నారు, వీళ్ళు ఎవరికి వీటిపై ఇంట్రెస్ట్ లేదు బేసిక్. సో అట్లాంటి వాళ్ళకి ఈ విషయాలు తెలిస్తే కూడా టు బి ఫ్రాంక్ చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కొంతమంది చాలా మంది ఇంట్రెస్ట్, యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత చాలా మంది ఈ టెంపుల్స్ గురించి తెలుసుకోవడంలో ఇవంటే అట్లాంటి చెప్పే వాళ్ళు సోది అనుకున్నారు, చెప్పేసారు ఇంత బ్యూటిఫుల్ ఉందా. చాలా మంది తెలుసుకోవడానికి ఇప్పుడు మా అన్న కొడుకులు ఉంటారు. సో వాళ్ళే నాకు వచ్చి చెప్తుంటారు, అన్న బాబాయ్ ఈ టెంపుల్ లో ఇది ఉంటదంట, ఇక్కడ ఇది ఉంటదంట, మన వాళ్ళు ఇది అనుకున్నారంట, మన బుక్స్ లో ఇది ఉందంట. సో వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఆ యూట్యూబ్ షార్ట్స్ లోనే ఎక్కడో చెప్పారు. సో అది మనకి చెప్పే వాళ్ళు లేక మనం అట్లా అవుతారు. సో అట్లా తెలుసుకోవడం, చెప్పే వాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకొని మనం చెప్పడం వల్ల సో వాళ్ళకు ఒక మన హిస్టరీని మనం వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతుంటాం. అద్భుతంగా చెప్పారు. సెకండ్ ఎపిసోడ్ చాలా బాగుంది. ఇంకో ఎపిసోడ్ కూడా చేద్దాం, ఇంకా ఇన్ డెప్త్ ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా. మన ఫ్యూచర్ ఎప్పుడైనా మనకి టైం దొరుకుతాయి కొంచెం అడ్వాన్స్ రిసెర్చ్ తో చేద్దాం, కొంచెం మంచిగా చేద్దాం. ఇంకా చాలా ఉంది చెప్పొచ్చు, చాలా ఉందన్న అనంతం. వెళ్తూ ఉంటే పోతూనే ఉంటుంది, సముద్రం లాగా తూతూనే ఉంటుంది. చాలా బాగుంది, చాలా అంటే నాకు కూడా తెలియని విషయాలు చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.